ఇంకా ఈ సెషన్ లో మనం ecology ఇవాళ పార్ట్ 2 చేసుకుంటున్నాం. ఓకే, సో నా వాయిస్ అందరికి క్లియర్ గా ఉందా? ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ అందరికి? ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ అందరికి? ఎస్. ఓకే, మా వాయిస్ అందరికి క్లియర్ గా ఉందంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి. త్వరగా మన సెషన్ స్టార్ట్ చేసుకుందాం. వెనకాతల thumbnail లో పార్ట్ 3 అని కనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ పార్ట్ 2, నో నీడ్ టు వరీ. ఓకే, పదండి. సో అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఓకే, సరే అయితే. సో ఈ సెషన్ ఏదైతే ఉన్నదో దీంట్లో మనం ఏం కవర్ చేసుకోబోతున్నాం చెప్పేస్తాను. ఇవాళ మనం ఎనర్జీ ఫ్లో ఒకటి కవర్ చేసుకోబోతున్నాం. ఓకే, ఎనర్జీ ఫ్లో అనేది ఎకో సిస్టమ్ లో ఎలా కవర్ చేసుకోబోతున్నాం అన్నది డిస్కస్ చేసుకుంటాం. ఎనర్జీ ఫ్లో కాకుండా మనం ఏం చేస్తాము అంటే బేసిక్ గా లాస్ట్ లో ఎకలాజికల్ పిరమిడ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, దట్ ఈస్ ఎనర్జీ ఫ్లో అండ్ ఎకలాజికల్ పిరమిడ్స్. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? సో ఎనర్జీ ఫ్లో ఇంక ఎకలాజికల్ పిరమిడ్స్ ఇంపార్టెంట్ డిస్కస్ చేసుకుంటాం. అది కాకుండా మీకు ఎంసెట్ లో ఎంత సిలబస్ ఉంది, నీట్ లో ఎంత సిలబస్ ఉంది, ఈ చాప్టర్ లోని ఏ సిలబస్ డిలీట్ అయ్యింది, దీని అన్నిటి గురించి కూడా లాస్ట్ లో నేను మీకు ఒక ఐడియా ఇస్తాను. సో దట్ మీరు నీట్ కి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎంత చదువుకుంటే సరిపోతుంది, ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారంటే మీరు ఎంత చదువుకోవాలన్నది కూడా క్లియర్ గా చెప్తాను. సో సెషన్ అనేది ఎండ్ వరకు చూడండి. ఓకే, సెషన్ ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఏంటది మధ్యలో స్టాప్ చేసి వెళ్ళిపోయారంటే మీకు అర్థం కాదు ఎంత నీట్ లో ఎంత ఎంసెట్ లో వస్తున్నది అన్నది. ఓకేనా? అది అన్నమాట. ఓకే, సరే పదండి, లెట్ us స్టార్ట్. సో ఎకోసిస్టమ్ పార్ట్ 2. ఓకే, ఇందులో మనం ఇవాళ ఎనర్జీ ఫ్లో తో సంబంధించి మాట్లాడుకుంటాం. సో ఎనర్జీ ఫ్లో అంటే ఏమిటి? వాట్ డూ వి మీన్ బై ఎనర్జీ ఫ్లో? మనందరికి లాస్ట్ క్లాస్ లో మనం గుర్తున్నట్లయితే ఓకే, మనం డిస్కస్ చేసుకున్నాము. ఎవరైతే ఆటోట్రాఫ్స్ ఉన్నారో దే రిలై ఆన్ సన్. సో మనకి సూర్యుడు లేదంటే సన్ ఇస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, రైట్? ఓకే, ఇట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. దీనికి ఒక్క ఎక్సెప్షన్ ఉన్నది, దట్ ఈస్ ద ఎక్సెప్షన్ ఇస్ ఎక్సెప్ట్ డీప్ సీ హైడ్రోథర్మల్ వెంట్స్. డీప్ సీ హైడ్రోథర్మల్ వెంట్స్ లో కీమోసింథెటిక్ బ్యాక్టీరియా ఉంటాయి అక్కడ. సో అందుకే అక్కడ మనం యాక్చువల్ గా అక్కడ సన్ ఈస్ నాట్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఏదైతే అక్కడ కెమికల్స్ ఉన్నాయో కిందన డీప్ సీ బెడ్ లోని, ఏదైతే మొత్తం సముద్రం కింద ఏదైతే డీప్ సీ బెడ్ ఉన్నదో అక్కడ ఏదైతే కెమికల్స్ ఉన్నాయో దోస్ విల్ బి ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ కీమోసింథెటిక్ బ్యాక్టీరియా. సో డీప్ సీ హైడ్రోథర్మల్ వెంట్స్ ఏవైతే ఉన్నాయో అదొక్కటి మనకి ఎక్సెప్షన్ అయిపోతుంది సన్ యాజ్ అ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కదా. ఓకే, అది అన్నమాట. ఓకే, అర్థమైందా? క్లియర్? ఓకే, పదండి. సో ఇకాలజీ చాప్టర్ ఏదైతే ఉన్నదో ఇకాలజీ చాప్టర్ లోని ఆర్గానిజం అండ్ పాపులేషన్స్ తో ఏదైతే రిలేషన్షిప్స్ ఉన్నాయో ఆ చాప్టర్ కాకుండా ఆ చాప్టర్ ఆల్రెడీ అయిపోయింది. ఓకే, ఏ లెసన్ నుంచి ఎక్కువ టాపిక్స్ అడుగుతారా? అన్ని లెసన్స్ నుంచి అడుగుతారు, అన్ని చదవాలి. ఏ ఒక పర్టికులర్ టాపిక్ నుంచి ఎక్కువ అడుగుతారు అనుకుంటున్నారా? అలాగే ఏమీ లేదు, మీకు అన్ని చాప్టర్స్ నుంచి అడుగుతారు. అయితే ఒక చాప్టర్ చదివేసి ఇంకో చాప్టర్ చదవకపోతే సరిపోతుంది అనుకుంటున్నారా? అలా అయితే ఎవరైతే అన్ని చాప్టర్స్ చదువుతారో వాళ్ళు ఎక్కువ మార్క్స్ కొట్టేస్తారు. మరి అప్పుడు మీరేం చేస్తారు? అర్థమైందా అమ్ములు? సో అందుకే చక్కగా చదివేసుకోవడం బెటర్ అన్నమాట, మనం ఇలాంటి క్వశ్చన్స్ అడగకుండా. అర్థమైందా? ఫైన్. సో ఇప్పుడు ఫర్దర్ మనం వెళ్తూ ఓకే, టోటల్ గా మనకు సోలార్ రేడియేషన్ ఏదైతే వస్తున్నదో సూర్యుడి నుంచి ఏదైతే టోటల్ సోలార్ రేడియేషన్ అనేది వస్తున్నదో ఓకే, ఏదైతే సోలార్ రేడియేషన్ వస్తున్నదో ఆ సోలార్ రేడియేషన్ లోని మనకు తెలుసు ప్లాంట్స్ అనేవి ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. దాన్ని మనం ఫోటోసింథెటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అంటాం. ఫోటోసింథెటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అంటాం. ఈ ఫోటోసింథెటికల్లీ యాక్టివ్ రేడియేషన్ ని మనం పిఏఆర్ అని కూడా రాసుకుంటాం. ఈ పిఏఆర్ ఏదైతే ఉన్నదో ఓకే, ఈ పిఏఆర్ లో వచ్చేసి దాదాపు 2 నుంచి 10% వరకే. ఓకే, 2 నుంచి 10% ఏదైతే ఉన్నదో ఓకే, 2 to 8% ఏదైతే ఉన్నదో దీంట్లో 2 to 8% మాత్రమే ఓకే ప్లాంట్స్ అనేవి వాడుకోగలుస్తాయి అంతే. సో దిస్ 2 to 8% ఆఫ్ పిఏఆర్ విల్ కాంట్రిబ్యూట్ టు ద గ్రాస్ ప్రైమరీ
ప్రొడక్టివిటీ, జీపీపీ అంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఓకే, అది కాకుండా ఈ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీలోని 2 to 8% యూటిలైజ్ అయిన తర్వాత మళ్ళీ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీలోని మిగతా ఏదైతే మిగిలిందో అది నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అవుతుంది, మనందరికీ తెలిసింది. ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్. సో మనకి ఫ్లో అనేది తెలుసు, ఫ్లో ఆఫ్ డైరెక్షన్, ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఓకే, ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో, ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇస్ ఆల్వేస్ యూని డైరెక్షనల్. ఓకే, ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నది. ఓకే, అంటే ప్రొడ్యూసర్స్ నుంచి కన్స్యూమర్స్ కి, ప్రైమరీ కన్స్యూమర్స్ నుంచి సెకండరీ కన్స్యూమర్స్ ఏవైతే వస్తాయో దాంతో సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, అది అన్నమాట. పదండి. సో లెట్స్ గో ఫర్దర్ అండ్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ హౌ డస్ దిస్ వర్క్అవుట్. ఓకేనా, పదండి. పదండి. సో ఇప్పుడు మెయిన్ గా చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చదువుకున్నాము దట్ ఎవరైతే ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఓకే, ఎవరైతే సన్ నుంచి ఎనర్జీ హార్నెస్ చేసి ఎవరైతే ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాటిని మనం ప్రొడ్యూసర్స్ అంటాం. అండ్ దిస్ ప్రొడ్యూసర్స్, ఈ ప్రొడ్యూసర్స్ లో మనకి ఎవరెవరు వస్తారు? ఓకే, మేజర్ గా మనకి ఏవైతే హర్బేషియస్, హర్బేషియస్ వుడీ ప్లాంట్స్, హర్బేషియస్ ఇంకా వుడీ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు వస్తాయి. ఓకే, అది కాకుండా ఇది మనకి టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ లో, దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు టెరెస్ట్రియల్. ఓకే, అదే మనకి అక్వాటిక్ ఎకోసిస్టమ్ లో వచ్చేసరికి, అక్వాటిక్ లోకి వచ్చేసరికి, అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ వచ్చేసరికి మనకి ఫైటో ప్లాంక్టాన్స్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట, ప్రొడ్యూసర్స్ గా పనిచేస్తాయి. ఫైటో ప్లాంక్టాన్స్, ఫైటో ప్లాంక్టాన్స్, కరెక్ట్. Phytoplanktons, right? So phytoplanktons ఏదైతే ఉన్నాయో దే విల్ బి యాక్టింగ్ యాజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ అక్వాటిక్ ఎకోసిస్టమ్. సో ఏదైతే టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఉందో దాంట్లో మనం హర్బేషియస్ ఇంకా వుడీ ప్లాంట్స్ ని కన్సిడర్ చేసుకుంటాము. అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో మనం యాక్చువల్ గా ఫైటోప్లాంక్టాన్స్ ని యాజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కన్సిడర్ చేసుకుంటాం. నౌ దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, 2 to 8% అని రాసాను అంటున్నారు అదా? ఓకే, జస్ట్ మినిట్ ఆగండి. 10% ఇది. ఓకే, okay, 2 to 10% of total PAR. Is it okay now? Okay na? పదండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం, ఓకే, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఫుడ్ చైన్స్ ఇంకా ఫుడ్ వెబ్స్ అనేవి ఎలా పనిచేస్తాయి. ఫుడ్ చైన్ అంటే ఏంటి, ఫుడ్ వెబ్ అంటే ఏంటి, దీని గురించి నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం రండి. ఓకే, సో లెట్ us టాక్ అబౌట్ ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్స్. ఫుడ్ చైన్ అంటే ఏంటి, ఇంకా ఫుడ్ వెబ్ అంటే ఏంటి. సో వాట్ ఈస్ అ ఫుడ్ చైన్? ఫుడ్ చైన్ అనేది, ఫుడ్ చైన్ అంటే ఏంటి బేసిక్ గా, ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉన్నదో ఒక ప్రైమరీ ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్, దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ నేను మళ్ళీ ఇక్కడ రాసేస్తాను. ఓకే, మనకి ఎప్పుడైతే మాట్లాడుకుంటామో, ఓకే, ఒక పర్టికులర్ ఎకో సిస్టమ్ లో అక్కడ బోల్డ్ అని ట్రాఫిక్ లెవెల్స్ ఉంటాయి. ఓకే, అక్కడ బోల్డ్ అని ట్రాఫిక్ లెవెల్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ ట్రాఫిక్ లెవెల్స్ బేసికల్లీ? ట్రాఫిక్ లెవెల్స్ అంటే, ఓకే, trophic levels is the functional unit, is the functional functional role of an organism, functional role of an organism. ఓకే, ఓకే, ఈ ఫంక్షనల్ రోల్, ఓకే, ఏదైతే ఫుడ్ చైన్ లోని, ఇన్ ఫుడ్ చైన్ ఆర్ ఫుడ్ వెబ్, ఒక ఫుడ్ చైన్ తీసుకున్నట్లయితే ఒక ఫుడ్ చైన్ లోని ఒక ఆర్గనిజం ది ఫంక్షనల్ రోల్ ఏమిటి, అది ఎలా వర్క్ చేస్తున్నది. ఫర్ సపోజ్ నేను ఒక ట్రీని తీసుకుంటున్నాను, గ్రాస్ ని తీసుకుంటున్నాను. సో గ్రాస్ విల్ బి ద ప్రొడ్యూసర్. ఓకే, గ్రాస్ విల్ బి ప్రొడ్యూసర్. గ్రాస్ తర్వాత ఎవరైతే, ఏదైతే గోట్ వచ్చి గ్రాస్ ని తింటున్నది, లేదంటే ఫర్ సపోజ్ లెటస్ సే గ్రాస్, లెటస్ సే గోట్ ఇట్సెల్ఫ్. ఓకే, గోట్ వచ్చి గ్రాస్ ని తింటున్నది. సో దిస్ విల్ బి ద ప్రైమరీ కన్స్యూమర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, ఓకే, మనకి గోట్ తర్వాత వచ్చింది నెక్స్ట్ ఏమిటి, లెటస్ సే మ్యాన్. ఓకే, మ్యాన్ వచ్చేసి సెకండరీ కన్స్యూమర్. సో ఇక్కడ ఏం జరుగుతున్నదంటే బేసిక్ గా, ఇఫ్ యు సీ హియర్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ ప్రతి ఒక్క ట్రాఫిక్ లెవెల్లో వీటన్నిటిని ఏదైతే ప్రొడ్యూసర్, ప్రైమరీ కన్స్యూమర్, సెకండరీ కన్స్యూమర్స్ అంటున్నాం, వీటిని మనం ట్రాఫిక్ లెవెల్స్ అంటాం. వి కాల్ దెమ్ యాజ్ ట్రాఫిక్ లెవెల్స్. వీటిని మనం ట్రాఫిక్ లెవెల్స్ అని రాసుకుంటాం. సో ట్రాఫిక్ లెవెల్ ఇస్ ద ఫంక్షనల్ రోల్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఇన్ అ ఫుడ్ చైన్. ఒక ఫుడ్ చైన్ లో తీసుకున్నట్లయితే
ఓకే, ఫుడ్ చైన్ లో తీసుకున్నట్లయితే అక్కడ మనకి ప్రొడ్యూసర్, ప్రైమరీ కన్స్యూమర్, ఇంకా సెకండరీ కన్స్యూమర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం ఒక్కొక్క దాన్ని ట్రాఫిక్ లెవెల్ అనేసి చెప్పుకుంటాం అనమాట. ఓకే, ఎవరెవరు క్లాస్ వింటున్నారు ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరెవరు క్లాస్ వింటున్నారో ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరెవరైతే క్లాస్ వింటున్నారో ఎవ్రీవన్ రేజ్ యువర్ హ్యాండ్స్ వన్స్. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్, ఇలా చేతులు ఎత్తండి ఒకసారి, సో దట్ నాకు తెలుస్తుంది ఎవరెవరైతే యాక్చువల్గా క్లాస్ వింటున్నారు. మిగతా పులివర్ బ్యాచ్ అయితే మనకి అనవసరం. సో ఎవరు క్లాస్ వింటున్నారో వాళ్ళందరూ చేతులు ఎత్తాలి ఒకసారి. ఓకే, ఇలా చేయెత్తండి. క్లియర్? ఓకే, సరే అయితే నో ప్రాబ్లం. సరే, ఇక్కడ వరకు క్లియర్ గా ఉందాం పదండి. సో ఇది విత్ రెస్పెక్ట్ టు ట్రాఫిక్ లెవెల్స్. ఇప్పుడు ఈ ట్రాఫిక్ లెవెల్లోని మనం గ్రాస్ ఏదైతే ఉందో, గ్రాస్ మనం ప్రొడ్యూసర్ అంటున్నాము, గ్రోటన్ మన ప్రైమరీ కన్స్యూమర్ విచ్ ఇస్ ద హర్బివోర్. ఓకే, హర్బివోర్. దాని తర్వాత మ్యాన్ ఇస్ ద కార్నివోర్. ఇన్ దిస్ ఫుడ్ చైన్ మ్యాన్ ఇస్ ద కార్నివోర్ బికాస్ ద మ్యాన్ ఇస్ కన్స్యూమింగ్ ద గోట్ అన్నమాట. ఆ లెక్క వేసుకోవాలి. సో ఒక ఫుడ్ చైన్, ఇక ఫుడ్ వెబ్ ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే, ఇట్ వాట్ ఈస్ ద ఫుడ్ చైన్? ఇట్ ఈస్ ద representation of transfer of energy. ఎనర్జీ ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్ అవుతుంది, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇన్ వేరియస్ ట్రాఫిక్ లెవెల్స్. ఇన్ వేరియస్ ట్రాఫిక్ లెవెల్స్. ఓకే, వేరే వేరే ట్రాఫిక్స్ లెవెల్లోని ఎనర్జీ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నది అన్నది మనం మాట్లాడుకుంటాం అందులో. ఓకే, ఒక ఫుడ్ చైన్ అయితే మనకి ఇలా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇలా వెళ్తున్నది అంటాం. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ ట్రాఫిక్ లెవెల్స్ లో. అదే మనకి 3-4 ఫుడ్ చైన్లు, లెటస్ సే ఇక్కడ ఇంకొక ఫుడ్ చైన్ నడుస్తున్నది. ఓకే, ఇంకొక ఫుడ్ చైన్ ఇక్కడ నడుస్తున్నది. ఈ ఫుడ్ చైన్ కి ఈ ఫుడ్ చైన్ కి ఎలాంటి లింక్ ఏమైనా అయినా, లెటస్ సే ఈ ఫుడ్ చైన్ ఇక్కడ వచ్చి ఎంటర్ అవుతున్నది, లేదంటే ఈ ఫుడ్ చైన్ ఇక్కడ వచ్చి ఎంటర్ అవుతున్నది, ఇంకో ఫుడ్ చైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నది. ఓకే, సో ఈ ఫుడ్ చైన్ ఇక్కడ వెళ్ళి ఎంటర్ అవుతున్నది. సో అలాగా వేరే వేరే ఫుడ్ చైన్స్ ఒక దాంతో ఒకటి మిక్స్ అవుతూ వెళ్తాయి అనుకోండి, దాన్ని మనం ఫుడ్ వెబ్ అంటాం. సో వాట్ ఈస్ ఫుడ్ వెబ్? ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ ఆఫ్ ఫుడ్ చైన్స్ అన్నమాట. ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ ఆఫ్ ఫుడ్ చైన్. వేరే వేరే ఫుడ్ చైన్స్ ది ఏదైతే ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ ఫామ్ అవుతుందో దాన్ని మనం ఏమంటాము? ఫుడ్ వెబ్ అంటాం అనమాట. ఇప్పుడు ఈ ఫుడ్ వెబ్ గురించి అర్థం చేసుకోవడానికి మనం ఫర్దర్ చదువుకుంటూ వెళ్తాం. ఈ ఫుడ్ వెబ్ ని ఎలా క్రియేట్ చేసుకుంటాము ఏమిటి, ఎలా ఇది ఎంత కాంప్లికేటెడ్ గా ఎందుకు ఉంటుంది ఏమిటి అన్నది మనం అర్థం చేసుకుంటాం. నో నీడ్ టు వరీ. ఓకే, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఫర్దర్. 10% లా అనేది ఒకటి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ముందు రండి ఫస్ట్. ఓకే, సో వాట్ ఈస్ ద 10% లా? జస్ట్ మినిట్. వాట్ ఈస్ ద 10% లా? 10% లా ఏదైతే ఉందో, లెండమన్ అని ఒక అతను ఇచ్చారు. ఓకే, లెండమన్ లెండమన్ అని ఒక అతను ఇచ్చారు. ఈ 10% లా అంటే ఏమిటి? వాట్ డూ వి మీన్ బై 10% లా? ఓకే, సరే చూడండి. 10% లా ఏం చెప్తుంది అంటే, లెండమన్ చేసిన 10% లా ఏం చెప్తుంది అంటే, ఎప్పుడైతే ఒక ప్రొడ్యూసర్ నుంచి ప్రైమరీ కన్స్యూమర్ కి ఫుడ్ వెళ్తుందో, లేదంటే ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో, ప్రతిసారి అక్కడ 10% ఏదైతే ఎనర్జీ ఉందో ఇట్ విల్ గెట్ డిసిపేటెడ్. అంటే 10% ఎనర్జీ పోతుంది. ఓన్లీ 10, అంటే ముందుకెళ్ళేది ఏమిటి? ఓన్లీ 10% ఎనర్జీ వెళ్తుంది. మొత్తం ఏదైతే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ మనం చూస్తున్నామో, ఆ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీలో ఉన్న 10% మాత్రమే ఫర్దర్ వెళ్తుంది. ఓకే, అండ్ ఆ 10% నుంచి ఫర్దర్ వెళ్ళి మళ్ళీ 10% సెకండరీ కన్స్యూమర్ కి వెళ్తుంది. సో లెటర్ సే ఇక్కడ మనకి ఎనర్జీ ఎంత ఉన్నది? At the first trophic level, let us say we have 10,000 kilocalories. ఇంత ఎనర్జీ మనకి ఇక్కడ ఉంది ప్రొడ్యూసర్ దగ్గర. సో ప్రైమరీ కన్స్యూమర్ దగ్గరికి వెళ్తూ వెళ్తూ దీని ఓన్లీ 10% వెళ్తుంది. దట్ ఈస్ 1000, అంతే. 1000 కిలో క్యాలరీస్ వరకే వెళ్ళింది. ఈ 1000 కిలో క్యాలరీస్ నుంచి ఎప్పుడైతే సెకండరీ కన్స్యూమర్ కి వెళ్తుందో, ఆ సెకండరీ కన్స్యూమర్ కి వెళ్తున్నప్పుడు కూడా ఇంకొక 10% మళ్ళీ 10% వెళ్ళగలుస్తుంది. మిగతాదంతా ప్రైమరీ కన్స్యూమరే వాడేసుకుంటుంది. సో రెస్పిరేటరీ లాసెస్ మనం చదువుకున్నాం కదా.
మోస్ట్ ఆఫ్ ఇట్ రెస్పిరేటరీ లాసెస్ లోనే వెళ్ళిపోయి మనకి మళ్ళీ 100 కిలో క్యాలరీస్ మాత్రం ముందుకెళ్తుంది. ఎప్పుడైతే టెర్షరీ కన్స్యూమర్ వరకు వెళ్తుందో ఈ ఎనర్జీ వస్తూ వస్తూ దాదాపు ఎంత అయిపోతుంది? ఓకే, 10 కిలో క్యాలరీస్ అయిపోతుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద క్వాటర్నరీ కన్స్యూమర్, దెన్ ఇట్ బికమ్స్ 1 కిలో క్యాలరీ అంతే. అందుకే ఇప్పుడు ఎవరైతే క్వాటర్నరీ కన్స్యూమర్ ఉన్నారో దే హ్యావ్ టు ఈట్ 2 to 3 టెర్షరీ కన్స్యూమర్స్ సో దట్ ద ఎనర్జీ ఈస్ సాటిస్ఫైడ్. లేదంటే ఎనర్జీ అనేది సరిపోకుండా అయిపోతుంది అనమాట. ఐ క్లియర్? అందరికీ ఈ విషయం అర్థమైందా? నేను ఏం చెప్పడానికి ఇక్కడ ట్రై చేశాను, అందరికీ ఈ విషయం అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఈ 10% రూల్ అందరికీ అర్థమైందా లేదా? 10% లో ఏం చెప్తుందంటే ప్రతి ట్రాఫిక్ లెవెల్లోని ఎప్పుడైతే ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ వెళ్తున్నదో, ఓకే, ప్రతి ట్రాఫిక్ లెవెల్లో ముందుకు వెళ్తున్నప్పుడు ఓన్లీ 10% ఆఫ్ ది ఎనర్జీ వై ముందుకు వెళ్తుంది, మిగతా అంతా వెనక్కి ఉండిపోతుంది. అంటే 10,000 లోని 9,000 కిలో క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో 9,000 కిలో క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో దిస్ ఇస్ యూటిలైజ్డ్ దిస్ ఇస్ యూటిలైజ్డ్ బై ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ దీన్ని యూటిలైజ్ చేసుకుంటుంది. ప్లాంట్ అనేది దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది. ఓకే, జస్ట్ మినిట్. ఏదైతే 9,000 కిలో క్యాలరీస్ ఇక్కడ మాట్లాడుకుంటున్నాం దట్ ఈస్ యూటిలైజ్డ్ ఆర్ రెస్పిరేటరీ లాసెస్ అనేవి జరుగుతాయి అన్నమాట. అది అన్నమాట. అర్థమైందా? సో 10% మాత్రం ముందుకెళ్తుంది, మిగతాదంతా ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్లో ఎగిరిపోతుంది అనమాట రెస్పిరేటరీ లాసెస్ కింద. ఓకేనా? అది. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు లిండమన్ ఏం చెప్పారో దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, సో మ్యాథ్స్ చూసుకున్నట్లయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ గా చూసుకున్నట్లయితే ఇన్ని నెంబర్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్స్ చూస్తున్నాం కదా, గుర్తుపెట్టుకోండి ద మ్యాక్స్ నెంబర్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్స్. ఎందుకంటే ఎనర్జీ అనేది ప్రతి ఒక్క ఈ జర్నీ అంతట్లో చూసుకున్నట్లయితే ఎనర్జీ అనేది మనకి ప్రతి ఒక్క లెవెల్లో తగ్గిపోతూ వెళ్తున్నది కాబట్టి క్వాటర్నరీ కన్స్యూమర్ వరకు వెళ్తూ చూస్తున్నట్లయితే ఎనర్జీ చాలా తగ్గిపోయింది. సో దట్ మీన్స్ ఇన్ ఎనీ ఫుడ్ చైన్ ఓకే, మీరు ఏ ఫుడ్ చైన్ తీసుకున్నా ద మాక్సిమం నంబర్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్స్ విల్ బి 5 మాత్రమే ఉంటాయి అంతే. ఓకే, సో మాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్స్ విల్ ఓన్లీ గో అప్ టు 5. దానికన్నా ఎక్కువ వెళ్ళదు. దానికన్నా ఎక్కువ వెళ్ళిందంటే ఎనర్జీయే మిగలదు యాక్చువల్ గా. ఓకే, సో ఒక్కొక్క కన్స్యూమర్ 10 మంది యానిమల్స్ తినలేదు కదా. సో ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రొడ్యూసర్ తర్వాత ప్రైమరీ కన్స్యూమర్ కెన్ బి ఏ కార్నివోర్, బట్ ద సెకండరీ, టెర్షరీ అండ్ క్వాటర్నరీ కన్స్యూమర్స్ కెన్ బి omnivores ఆర్ కార్నివోర్స్. ఇక్కడ ఫస్ట్ హెర్బివోర్ రావచ్చు. వి విల్ హ్యావ్ అ హెర్బివోర్ హియర్, నో డౌట్. దిస్ కెన్ బి హెర్బివోర్, బట్ దిస్ విల్ ఆల్వేస్ బి అ ప్రైమరీ కార్నివోర్. ఓకే, దీన్ని మనం ప్రైమరీ కార్నివోర్ అంటాం, దీన్ని మనం సెకండరీ కార్నివోర్ అందాం. ఓకే, దీన్ని మనం టెర్షరీ కార్నివోర్ టాప్ కార్నివోర్ అంటాం. ఈ పాయింట్ ఏదైతే ఉన్నదో మీకు అర్థం అవుతుంది, నో నీడ్ టు వరీ, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఒకసారి, లుక్ ఎట్ దిస్ డయాగ్రామ్ వన్స్. ఈ డయాగ్రామ్ లో మీరు చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్ ఏదైతే ఉన్నదో ప్రొడ్యూసర్ విల్ బి ఇన్ ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్. సెకండ్ ట్రాఫిక్ లెవెల్ లో మనకు వచ్చేసి ఎప్పుడు హెర్బివోర్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద సెకండ్ ట్రాఫిక్ లెవెల్ ఆర్గానిజమ్స్ ఆర్ హెర్బివోర్స్. సెకండ్ ట్రాఫిక్ లెవెల్ ఆర్ ప్రైమరీ కన్స్యూమర్. సో ఇక్కడ లెవెల్స్ అనేవి ఎప్పుడు మనకు మారుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ ట్రాఫిక్ లెవెల్ ఇంకా సెకండరీ కన్స్యూమర్ లెవెల్ ఇంకా కార్నివోర్ లెవెల్స్ మూడు మారుతూ ఉంటాయి అనమాట. టు క్లియర్లీ అండర్స్టాండ్ దిస్ నేను మీకు ఇదే ఫ్లో చార్ట్ చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఈ పర్టికులర్ ఫ్లో చార్ట్ లో చూసుకున్నట్లయితే ఏదైతే సెకండరీ కన్స్యూమర్ ఉందో, లెటెస్ట్ ద సెకండరీ కన్స్యూమర్స్ ఆర్ బర్డ్స్ లేదంటే ఫిషెస్, వుల్ఫ్స్, ఏదైతే ప్రైమరీ కన్స్యూమర్ ని తింటున్నాయో. ఓకేనా? సో ప్రైమరీ కన్స్యూమర్ ని ఎవరైతే తింటున్నారో ప్రైమరీ కన్స్యూమర్స్ హెర్బివోర్స్ కాబట్టి సెకండరీ కన్స్యూమర్స్ ఎప్పుడు వచ్చేసి దే విల్ ఆల్వేస్ బి కార్నివోర్స్. ఓకే, సెకండరీ కన్స్యూమర్స్ ఎక్కువగా దే విల్ బి కార్నివోర్స్. ఈ విషయం అర్థమైందా అందరికి? సెకండరీ కన్స్యూమర్స్ వచ్చి దే విల్ బి కార్నివోర్స్. సో in this particular situation, okay, we can write like this: the secondary in the tertiary, in the third trophic level, okay, we can say that it is a secondary consumer, okay, and it is a primary carnivore. Can we say that? మన అలా అనగలమా?
థర్డ్ ట్రాఫిక్ లెవెల్ ఏదైతే ఉన్నదో, థర్డ్ ట్రాఫిక్ లెవెల్ ఏదైతే ఉందో, లెటస్ సే థర్డ్ ట్రాఫిక్ లెవెల్ లో బర్డ్స్, ఫిషెస్, వుల్ఫ్ ఉన్నాయి కదా, వీటిని నేను సెకండరీ కన్స్యూమర్ అంటున్నాను, అది కాకుండా ప్రైమరీ కార్నివోర్ అంటున్నాను. సో ఇక్కడ నంబర్స్ చూడండి, ట్రాఫిక్ లెవెల్ థర్డ్, కన్స్యూమర్ సెకండరీ, కార్నివోర్ ప్రైమరీ. ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఇంటర్చేంజ్ చేసి లేదంటే ఎటు అటు చేసి క్వశ్చన్స్ అడగచ్చు. సో అందుకే ఐ ఎక్స్పెక్ట్ దట్ మీ అందరూ దీన్ని మాత్రం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఇందులోనే ఇంకోటి కూడా మనం చూడొచ్చు, వీ హ్యావ్ ద ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్ ఇయర్ కదా, మనం ఒక ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్ చూస్తున్నాం ఇక్కడ. ఈ ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్ ఏదైతే ఉన్నదో, ఈ ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్ మనం ఇంకోలా ఎలా రాయొచ్చు, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ద టెర్షరీ కన్స్యూమర్. వీ కెన్ రైట్ ఇట్, మనం టెర్షరీ కన్స్యూమర్ అనొచ్చు. టెర్షరీ కన్స్యూమరే అనడం కాకుండా దీన్ని ఇంకోటి ఏంటి అనొచ్చు, దీన్ని మనం సెకండరీ కార్నివోర్ అనొచ్చు. We can call it a secondary carnivore. And because this is the last one, this is the last trophic level. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ this fourth trophic level is the last trophic level. ఇక్కడతో వచ్చి ఆగిపోతున్నది ఫుడ్ చైన్. So that is why we can call it as the top carnivore of this food chain. Top carnivore of food chain. Food chain. Am I clear? అర్థమైందా అందరికీ ఈ విషయం? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? డోంట్ వరీ, ఇప్పుడు కనిపించకపోయినా మీకు నోట్స్ లో ఉంటుంది, యూ కెన్ సీ ఇట్. ఓకే, సరే అయితే ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్ దట్ వీ నీడ్ టు డిస్కస్. అన్నిటికన్నా ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది గ్రేజింగ్ ఫుడ్ చైన్ గురించి, దాని తర్వాత డెట్రిటస్ ఫుడ్ చైన్ గురించి మాట్లాడుకుంటాం, దాని తర్వాత అక్వాటిక్ ఫుడ్ చైన్ గురించి కూడా మాట్లాడుకుంటాం. ఓకే, అది అన్నమాట. సో వేరే వేరే టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ మనకు వచ్చేసి గ్రేజింగ్ ఫుడ్ చైన్. గ్రేజింగ్ ఫుడ్ చైన్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇందాకలే చెప్పాను. గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఇంకా డెట్రిటస్ ఫుడ్ చైన్, మనకి ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీటి రెండింటి మీద మనకి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. అది కాకుండా డెట్రిటస్ ఫుడ్ చైన్ మీద మీకు ఐపీలో కూడా క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, పదండి. నౌ ఇప్పుడు గ్రేజింగ్ ఫుడ్ చైన్ తో మనం మాట్లాడుకున్నట్లయితే, ఇఫ్ యూ టాక్ అబౌట్ గ్రేజింగ్ ఫుడ్ చైన్, ఓకే, ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ చూడాలి ఏంటి అంటే, వాట్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నది ఏంటి అన్న చూసుకున్నట్లయితే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ద స్టార్ట్ పాయింట్ ఇన్ ద గ్రేజింగ్ ఫుడ్ చైన్, ద స్టార్ట్ పాయింట్ ఈస్ ఆఫ్ అ ప్రొడ్యూసర్. ఓకే, ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో అది వచ్చి ప్రొడ్యూసర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక ప్రొడ్యూసర్ కెన్ బి అన్ ఆటోట్రాఫ్ అన్నమాట. సో దిస్ ప్రొడ్యూసర్ ఈస్ అన్ ఆటోట్రాఫ్, రైట్. ఒక ప్లాంట్ అవ్వచ్చు, లేదంటే గ్రాస్ అవ్వచ్చు. గ్రేజింగ్ ఫుడ్ చైన్ లో ఇట్స్ టెరెస్ట్రియల్ ఫుడ్ చైన్. డెట్రిటస్ ఫుడ్ చైన్ లో వచ్చేసి దేర్ ఈస్ నో ప్రొడ్యూసర్, దేర్ ఈస్ డెట్రిటివోర్స్ ఆర్ ద డెట్రిటస్ ఇస్ ద ప్రైమరీ ప్రొడ్యూసర్. డెట్రిటస్ నుంచి ప్రైమరీ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతున్నది. సో ఇన్ ద కేస్ ఆఫ్ డెట్రిటస్ ఫుడ్ చైన్, మనకి ప్రైమరీ స్టార్ట్ ఏదైతే అవుతున్నదో ఎక్కడి నుంచి అవుతున్నది, ప్రొడ్యూసర్ నుంచి అవ్వట్లేదు. ద స్టార్ట్ ఈస్ డిఫరెంట్ నో, ద స్టార్ట్ ఈస్ ఫ్రమ్ యాక్చువల్లీ డెట్రిటస్. So the detritus will act as the start material or the raw material. Detritus మనం చదువుకున్నాం ఆల్రెడీ, డికంపోజిషన్ లోని detritus గురించి ఆల్రెడీ చదువుకున్నాం. సో యూ మస్ట్ హ్యావ్ అ ఐడియా అబౌట్ ఇట్. ఓకేనా, పదండి. నెక్స్ట్ వచ్చేసి రెండో పాయింట్ లో వచ్చేసి సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తున్నది, ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తున్నది. సో దట్ ఈస్ వన్ అనదర్ థింగ్ దట్ వీ నీడ్ టు కంపేర్. ఓకే, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ? ఓకే, సో సోర్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసరికి ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ సన్ హియర్. సూర్యుడి నుంచి ఎనర్జీ వస్తున్నది, ఫోటోసింథటికలీ యాక్టివ్ రేడియేషన్ ఏదైతే ఉందో దాన్ని వాడుకొని యాక్చువల్ గా ఫుడ్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. ఓకే, సో ఇక్కడ మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏమైనా ఉందా? లేదు, దెర్ ఇస్ నో సోర్స్ ఆఫ్ ఎనర్జీ హియర్. ఎనర్జీకి ఏమి సోర్స్ లేదు ఇక్కడ. డెట్రిటస్ నుంచి ఏవైతే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయో దాన్ని ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ కింద బ్రేక్ డౌన్ చేసి దాన్ని వాడుకోవాలి. అది అన్నమాట, అది బేసిక్ గా. సో దెర్ ఇస్ నో సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, 10% లా ఏదైతే ఉన్నదో, మనం 10% లా ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ 10% లా కూడా చాలా సార్లు డెట్రిటస్ ఫుడ్ చైన్ లో క్లియర్ గా అప్లై అవ్వదు. క్లియర్ కట్ లైన్స్ అనేవి మనం డ్రా చేయలేకపోతాం అనమాట. సో ఈ డెట్రిటస్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఓకే, అది అన్నమాట. సో ప్రైమరీ ఏదైతే ఉన్నాయో, ఓకే, లెట్ us సే ద ప్రైమరీ ట్రాఫిక్ లెవెల్ ఏదైతే ఉందో, ప్రైమరీ ట్రాఫిక్ లెవెల్లో ఓకే మనకి ఇక్కడ వచ్చేసి గ్రేజింగ్ ఫుడ్ చైన్ లోని, ఓకే, either they can be herbaceous
or woody trees, woody herbaceous trees, herbaceous tree అవ్వచ్చు. ఓకే, లేదు అంటే ఇట్ కెన్ బి వాట్ టు సే గ్రాస్. ఓకే, హర్బేషియస్ ట్రీస్ ఆర్ గ్రాసెస్, ఇవన్నీ మనకి ప్రైమరీ ట్రాఫిక్ లెవెల్లో ఉంటాయి. ఇక్కడ ప్రైమరీ ట్రాఫిక్ లెవెల్లో ఎవరు వస్తారు? వాట్ విల్ బి ఇన్ ద ప్రైమరీ ట్రాఫిక్ లెవెల్? ద ప్రైమరీ ట్రాఫిక్ లెవెల్లోని మనకి డెట్రిటివోర్స్ వస్తారు. ఓకే, ఎవరు వస్తారు? డెట్రివోర్స్. వాట్ ఆర్ డెట్రివోర్స్? Detrivores are the organisms that derive energy from dead inorganic, dead organic matter. So వీటిని మనం సాప్రోఫైట్స్ అని కూడా అంటాం. We call them as saprotrophs or saprophytes. ఓకే, ఈ డెట్రిటివోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ నుంచి లేదంటే డెట్రిటస్ నుంచి యాక్చువల్గా ఎనర్జీని డిరైవ్ చేయడానికి పూర్తిగా ట్రై చేస్తాయి అన్నమాట. ఓకే, క్లియర్? అర్థమైందా? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కంపారిజన్ పాయింట్స్ దట్ వీ నీడెడ్ టు డిస్కస్ విత్ రెస్పెక్ట్ టు డెట్రిటస్ అండ్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ లోని మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఉందో, ఓకే, గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఏదైతే ఉందో ఇట్ కెన్ బి అక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్ ఆల్సో. ఓకే, సో లెటస్ సే గ్రేజింగ్ అనేది ఇప్పుడు మనం అనుకోకూడదు ఏంటంటే గ్రేజింగ్ అంటే ఓన్లీ గ్రాస్ తినడానికి గ్రేజింగ్ అనుకోక్కర్లేదు. సో ఈ పర్టికులర్ పాయింట్ లో చూసుకున్నట్లయితే మనకి గ్రాస్, ట్రీస్, ఓకే, హర్బేషియస్ ట్రీస్, అది కాకుండా ఫైటోప్లాంక్టన్స్ కూడా ఇక్కడ వస్తాయి మనకి. సో ఫైటోప్లాంక్టన్స్ ఆర్ ఆల్సో ఆ టైప్స్ ఆఫ్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ గ్రేజింగ్ ఫుడ్ చైన్. సో అందుకే మనం గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఏదైతే ఉందో, గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఏదైతే ఉన్నదో జిఎఫ్సి, గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఏదైతే ఉందో దాంట్లో 2 టైప్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. The one type is aquatic type of grazing food chain. Okay, and the other type will be terrestrial type. సో అక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్ 2 టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకుంటారా? సో అక్వాటిక్ లోకి వచ్చేసి మనకి అన్నిటికన్నా ఫస్ట్ అక్వాటిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఓకే, మనకి ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఎలా వెళ్తున్నది అంటే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఫైటోప్లాంక్టన్స్. ఫైటోప్లాంక్టన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫైటోప్లాంక్టన్స్ ని ఎవరు తింటారు? జూ ప్లాంక్టన్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫైటోప్లాంక్టన్స్ ఆర్ ఆల్గీ. ఓకే, అండ్ ద జూ ప్లాంక్టన్స్ లో వచ్చేసి మనకి ఎక్కువగాను ఏవైతే ప్రైమరీ కన్స్యూమర్స్ వస్తాయో అవి ఎక్కువగా వచ్చేసి మనకి బోల్డ్ అని ప్రొటిస్టాలోనే వస్తాయి. మనకి ప్రొటిస్టాలో బోల్డ్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఓకే సార్, గ్రేజింగ్ ఫుడ్ చైన్ లో టెరెస్ట్రియల్, అక్వాటిక్, ట్రీ ఈకోసిస్టమ్స్ అన్ని ఉంటాయమ్మా. ఆల్ విల్ బి ఇంక్లూడెడ్. సో మోస్ట్ ఆఫ్ ద ఏదైతే మనం ఫుడ్ చైన్స్ చూస్తున్నామో దేంట్లో అయితే ఒక ప్రైమరీ ప్రొడ్యూసర్ వచ్చేసి మనకు ఒక ప్లాంట్ లేదంటే ఒక ఆటోట్రాఫ్ ఉన్నదనుకోండి, విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద సన్, ఏదైతే సన్ నుంచి ఎనర్జీని డిరైవ్ చేస్తున్నది దాన్ని మనం గ్రేజింగ్ ఫుడ్ చైన్ లోని కన్సిడర్ చేస్తాం. శ్రీనిధి, అది అన్నమాట బేసిక్ గా. సో జూ ప్లాంక్టాన్ తర్వాత మనకి జూ ప్లాంక్టాన్ ని చిన్న చిన్న ఫిషెస్ తింటాయి. చిన్న చిన్న ఫిషెస్ తిన్న తర్వాత దాన్ని లార్జ్ ఫిష్, పెద్ద ఫిష్ తింటుంది. సో దిస్ ఇస్ ద డిఫరెంట్ ట్రాఫిక్ లెవెల్స్ ఇన్ అక్వాటిక్ ఫుడ్ చైన్. అదే మనం టెరెస్ట్రియల్ ఫుడ్ చైన్ లో చూసుకున్నట్లయితే, ఇఫ్ యూ సీ ద టెరెస్ట్రియల్ ఫుడ్ చైన్ లోకి వచ్చేసి మనకి అన్నిటికన్నా ఫస్ట్ ఏం వస్తుందంటే గ్రాస్ వస్తుంది. ఓకే, సో గ్రాస్ అవ్వచ్చు, లేదంటే అప్పుడప్పుడు ట్రీస్ కూడా అవ్వచ్చు. సో ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నట్లయితే, ఇఫ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్, గ్రాస్ నుంచి గ్రాస్ ఓపర్ తిన్నది. ఓకే, గ్రాస్ ఓపర్ ని ఫస్ట్ తీసుకుంటున్నాం. గ్రాస్ ఓపర్ నుంచి ఫర్దర్ గ్రాస్ ఓపర్ ని ఒక ఇన్సెక్ట్ దాన్ని ఫ్రాగ్ తిన్నది. ఫ్రాగ్ ని స్నేక్ తిన్నది. ఓకే, స్నేక్ నేమో ఈగల్ తిన్నది. ఓకే, ఇలాగా ఎగ్జాంపుల్ ఇచ్చుకోవచ్చు ఇన్ టెరెస్ట్రియల్ ఫుడ్ చైన్ అనమాట. టెరెస్ట్రియల్ ఫుడ్ చైన్ లో వచ్చేసి మనం ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అదే మనం ఒక డెట్రిటస్ ఫుడ్ చైన్ ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకుంటున్నాం అనుకోండి, డిఎఫ్సి లో ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకుంటున్నాం అనుకోండి. సో డిఎఫ్సి లో మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ విత్ డెట్రిటస్. సో డెట్రిటస్ లేదంటే డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో దాని నుంచి స్టార్ట్ అవుతుంది. సో అన్నిటికన్నా ఫస్ట్ డెట్రిటస్ ని ఎవరు బ్రేక్ డౌన్ చేస్తారు? డెట్రివోర్స్ బ్రేక్ డౌన్ చేస్తాయి. డెట్రివోర్స్ లో మనకి అర్త్ వామ్స్, వేరే వేరే టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో, ఫంజై, అవన్నీ వస్తాయి అన్నమాట. దాంట్లో వచ్చేసి ఫర్దర్ వెళ్ళి మనకి బర్డ్స్ తింటాయి ఇవి. ఓకే, ఈ డెట్రిటివోర్స్ ఏవైతే అర్త్వామ్ ఉందో, అర్త్వామ్ ఏదైతే ఉందో అర్త్వామ్ ని యాక్చువల్ గా బర్డ్స్ తింటాయి. ఓకే, సో బర్డ్స్ తిన్న తర్వాత అర్త్వామ్, ఆ బర్డ్ ని ఎవరు తింటారు? పెద్ద బర్డ్ ఫాల్కన్ తింటుంది దాన్ని. సో ఇలాగా డెట్రిటస్ ఫుడ్ చైన్ లోని ఫుడ్ అనేది యాక్చువల్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రమ్ వన్ ట్రాఫిక్ లెవెల్ టు అనదర్ ట్రాఫిక్ లెవెల్. ఓకే, అది అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా అందరికి? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నీడ్ టు
రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు జిఎఫ్సి అండ్ డిఎఫ్సి. మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, జిఎఫ్సి కెన్ నెవర్ బి అక్వాటిక్. డిఎఫ్సి ఏదైతే డెట్రిటస్ ఫుడ్ చైన్ ఉందో ఇట్ కెన్ నెవర్ బి అక్వాటిక్. ఓకే, చూసుకున్నట్లయితే ఇఫ్ వి సీ హియర్, ఓకే, ఇక్కడ మనకి గుర్తుంచుకోవాలి ఏంటంటే డెట్రిటస్ ఫుడ్ చైన్ ఏదైతే ఉందో ఇట్ కెన్ నెవర్ బి అక్వాటిక్. ఓకే, ఎక్కువగా అక్వాటిక్ లోని డెట్రిటస్ ఫుడ్ చైన్ ఉండదు. అక్వాటిక్ లోని డెట్రిటస్ ఫుడ్ చైన్ అనేది ఉండదు. ఎందుకు అక్వాటిక్ లో డెట్రిటస్ ఫుడ్ చైన్ ఉండదు అంటే అక్కడ నీ ఏదైతే బెడ్ ఉన్నదో సీ బెడ్ లేదంటే రివర్ బెడ్ లో ఏవైతే నీళ్లు ఉంటాయో అక్కడ బెంథిక్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఆ బెంథిక్ ఆర్గానిజమ్స్ యాక్చువల్ గాను ఓకే మోస్ట్లీ దే ఆర్ నాట్ యాక్చువల్లీ డెట్రిటివోర్స్ అనమాట. అవి యాక్చువల్ గా ఐదర్ కీమోసింథటిక్ ఉంటాయి లేదంటే వేరే ఏదైనా మెథడాలజీ ఫాలో అవుతాయి కాబట్టి ఓకే దీన్ని మనం ఏమనొచ్చు అంటే ద డెట్రిటస్ ఫుడ్ చైన్ కెన్ మేజర్లీ మనకి ల్యాండ్ మీదే ఉంటుంది అనమాట. సో మనం దాన్ని అలాగైనా రాసుకోవచ్చు, అక్వాటిక్ అవ్వకపోవచ్చు అని రాసుకోవచ్చు, లేదంటే ఇట్ విల్ బి మేజర్లీ ఆన్ ల్యాండ్ ఓన్లీ. మేజర్ గా ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది ఓన్లీ టెరెస్ట్రియల్ లేదంటే ల్యాండ్ మీదే జరుగుతుంది ఈ పర్టికులర్ ఇకో సిస్టమ్ ఏదైతే ఉన్నదో లేదంటే ఏదైతే యాక్చువల్ గా ఫుడ్ చైన్ ఉన్నదో అది అన్నమాట. సో ఇదే డిఫరెంట్ ఫుడ్ చైన్స్ లో మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డిఫరెంట్ ట్రాఫిక్స్ లెవెల్స్ లోని ఫుడ్ ఫుడ్ చైన్ లోని మనం ఫుడ్ వెబ్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఫుడ్ వెబ్ విత్ దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ త్రూగా మన ఫుడ్ వెబ్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం రండి. చూసుకున్నట్లయితే సన్ నుంచి ఏదైతే ఎనర్జీ వస్తున్నదో కొంత ఎనర్జీ పోతున్నది, కొంత ఎనర్జీ అనేది వాడుకోవడం జరుగుతున్నది. ఈ ఎనర్జీ ఏదైతే ఉన్నదో దిస్ ఇస్ యాక్చువల్లీ యూటిలైజ్డ్ బై ద హర్బివోర్స్ అన్నమాట. ప్రతిసారి మనం చూసుకున్నట్లయితే డిసిపేషన్ ఆఫ్ హీట్ అనేది జరుగుతున్నది. హీట్ వల్ల ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది. సో ఎనర్జీ ఇస్ లాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. ఓకే, హీట్ ఫార్మ్ లోని ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది అనమాట. సో జరిగినప్పుడే మనకి నేను చెప్తాను ఏంటంటే 10% లా అనేది అప్లై అవుతుంది. ప్రతిసారి ఓన్లీ 10% ఆఫ్ ద ఎనర్జీ ముందుకు వెళ్తున్నది. మిగతా 10% ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్ గా హీట్ త్రూగా పోతున్నది అనమాట. సో జస్ట్ అ మినిట్, దట్ 10% we should write here. This is 10%, 10%, 10%. ఇక్కడ ఇంకోటి ఏం చేశారు అంటే ఏదైతే మనకి డిఫరెంట్ ఏదైతే ఇది ఉన్నదో ఏంటంటే దాన్ని ఫుడ్ చైన్స్ ఉన్నాయో దాన్ని మిక్స్ చేయడం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే ఇది గ్రేజింగ్ ఫుడ్ చైన్. ఇది ఒక గ్రేజింగ్ ఫుడ్ చైన్ లోని ఫస్ట్ ఒక ఇన్సెక్ట్ అనేది గ్రాస్ ని లేదంటే ఒక పర్టికులర్ మన ఫర్ సపోజ్ బాల్ వామ్ ఉన్నది. ఆ బాల్ వామ్ ఏదైతే ఉన్నదో కాటన్ ప్లాంట్ అని తింటుంది. సో అలాగే ఒక వామ్ అనేది ప్లాంట్ అని తిన్నది. ఆ వామ్ ని ఒక బర్డ్ తిన్నది, ఆ బర్డ్ ని ఒక పెద్ద బర్డ్ తిన్నది. అదే మనకు ఒక డెట్రిటస్ ఫుడ్ చైన్ అయితే చూసుకున్నట్లయితే డెట్రిటస్ ఫుడ్ చైన్ లోని ఏదైతే డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉందో దాని డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ని చిన్న చిన్న ఆర్గానిజం వాటిని బ్రేక్ డౌన్ చేస్తాయి. ఓకే, సో బ్రేక్ డౌన్ చేసి ఫర్దర్ దాని నుంచి ఎనర్జీని పొందుతున్నాయి. సో ఎట్ దాట్ టైం మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఒక డెట్రిటస్ ఫుడ్ చైన్ ని ఇంకో నార్మల్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ ని ఒక ఫుడ్ వెబ్ కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఆర్గానిజం ఏదైతే ఉన్నదో దీన్ని తినొచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న ఆర్గానిజం ఏదైతే ఉందో దీన్ని తినొచ్చు. ఓకే, ఇక్కడ ఉన్న ఆర్గానిజం కూడా దీని నుంచి దానికి ఎనర్జీ రావచ్చు. ఫర్ సపోజ్ ఈ ఆర్గానిజం చనిపోయినట్లయితే. సో వేరే ఏదైతే ఫుడ్ చైన్స్ ఉన్నాయో దే ఇంటర్మింగల్ ఆర్ దే గెట్ ఇంటర్ కనెక్టెడ్ టు మేక్ అ ఫుడ్ వెబ్ అనమాట. సో టు దిస్ అండర్స్టాండ్ దిస్ బెటర్ మనం ఇంకొంచెం ఫుడ్ వెబ్ గురించి చదువుకుంటాము, అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది రండి. ఓకే, పదండి. ఓకే, సో లెట్ us try to talk about the parasitic food chain. ఇంకొక టైప్ ఆఫ్ ఫుడ్ చైన్ మనం మాట్లాడుకోవాలి, దట్ ఈస్ ద పారాసైటిక్ ఫుడ్ చైన్ రండి. సో దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. పారాసైటిక్ ఫుడ్ చైన్ ఆర్ పిఎఫ్సి అని అనొచ్చు మనం. పారాసైటిక్ ఫుడ్ చైన్, ఒక పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటే ఏంటి? సో ఫర్ సపోజ్ లెట్ us సే ఓకే దెర్ ఇస్ అ బిగ్ ట్రీ, ఒక పెద్ద ట్రీ ఉన్నది అనమాట. ఓకే, ఒక పెద్ద ట్రీ ఉన్నది. ఓకేనా, ఇంత పెద్ద ట్రీ. ఓకే, ఒక పెద్ద ట్రీ ఉన్నది. ఆ పెద్ద ట్రీ ఏదైతే ఉన్నదో దాని మీద బోల్డ్ అని బర్డ్స్ ఉన్నాయి. ఓకే, దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ బర్డ్స్, చాలా నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. ఒకే ట్రీ మీద ఒక 30-40 బర్డ్స్ ఉండొచ్చు కదా, రైట్? సో దీని మీద బర్డ్స్ ఉన్నాయి. దీస్ బర్డ్స్ ఆర్ లైక్ పారాసైట్స్ అన్నమాట. అర్థమైందా? ఈ బర్డ్స్ వల్ల ఆ ప్లాంట్ కి ఏమైనా ఉపయోగం ఉందా? పెద్దగా ఏమీ లేదు. మీరు అంటారు సార్ ఆర్నిథోఫిలీ జరగచ్చు, పాలినేషన్ జరగచ్చు, సో ప్లాంట్ కి ఏదో బెనిఫిట్ ఉండొచ్చు కదా. అలాంటప్పుడు అది పారాసైటిక్ ఎలా అవుతుంది? మ్యూచువల్ సింబాలిజం ఉండొచ్చు కదా అనొచ్చు. మీ సింబయోటిక్ రిలేషన్షిప్ అవ్వచ్చు, మ్యూచువలిజం అవ్వచ్చు కదా అనొచ్చు. నేను అంటాను ఆ బర్డ్ వల్ల ఆ ట్రీకి ఎలాంటి ఉపయోగం లేదు, అది ఆర్నిథోఫిలీలో కూడా హెల్ప్ చేయట్లేదు. ఆ బర్డ్ జస్ట్ దాని మీద ఉంటున్నది. ఆ బర్డ్ ఏదైతే మొత్తం గ్రూప్ ఉందో లేదంటే ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ఏదైతే ఉన్నదో
దాని మీద జస్ట్ బతికేస్తున్నది, గుడిసెలు కట్టేసుకుని హాయిగా బతుకుతున్నాయి అనమాట. ఓకే, అది. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ద బర్డ్స్ విల్ బి యాక్టింగ్ లైక్ పారాసైట్స్. ఓకే, సో దాని మీద, ఈ బర్డ్స్ మీద మళ్ళీ అది కాకుండా ఈ బర్డ్స్ మీద మనకి లెటస్ సే టిక్స్, లైస్, ఇలాంటివి కొన్ని పారాసైట్స్ ఇంకా బతుకుతున్నాయి దాని మీద. ఓకే, ఇలాంటి కొన్ని పారాసైట్స్ వాటి మీద బతికేస్తాయి. ఆ టిక్స్ లైస్ మీద ఫర్దర్ వెళ్ళి ఇంకా కొన్ని బ్యాక్టీరియాలు బతికేస్తాయి. ఓకే, సో దిస్ బ్యాక్టీరియా విల్ బి నోన్ యాజ్ హైపర్ పారాసైట్స్ అనమాట. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఫుడ్ చైన్ లో మనం చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా ఏం కనిపిస్తుంది అంటే ఇది కూడా ఒక పారాసైట్. మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే ద బర్డ్ కెన్ బి యూస్ఫుల్ ఆర్ నాట్ మనం చెప్పలేము. అప్పుడప్పుడు ద బర్డ్ కెన్ యాక్ట్ యాజ్ అ పారాసైట్, లేదంటే ఆర్మీతో ఫిల్ చేసుకొని ట్రీని హెల్ప్ కూడా చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఫుడ్ చైన్ లోని ట్రీకి ఎలాంటి బెనిఫిట్ లేదు వీటన్నిటి వల్ల. సో దీస్ ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ యాక్టింగ్ యాజ్ అ పారాసైట్ అన్నమాట. ఓకే, ఓకే. సో దీస్ ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ యాక్టింగ్ లైక్ పారాసైట్స్. సో మా బాటనీ ఇది పార్ట్ 2 ఏమీ లేదు, 4 మార్క్స్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఓకే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని సబ్జెక్ట్స్ ది 4 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యి, అది కాకుండా నేను ఇప్పుడు మనం 1 షాట్స్ చేసుకుంటాం, దేంట్లో అయితే 4 మార్క్స్ 2 మార్క్స్ 8 మార్క్స్ అన్ని ఒకేసారి కంప్లీట్ చేసుకుంటాం. సో ఇమ్రాన్ ఖాన్ కొంచెం వెయిట్ చేయాలి మీరు, మనం ఆ సెషన్స్ చేసుకోబోతున్నాం, అది అన్నమాట. సో ఇది విత్ రెస్పెక్ట్ టు ట్రీ. సో ఒక ట్రీ మీద ఒక బర్డ్ డిపెండ్ అయి ఉంటున్నది యాజ్ అ పారాసైట్. దాని మీద ఒక లైస్ అనే చిన్న చిన్న లైస్, పేల్డ్, మన తలలో ఉంటాయి కదా చిన్న చిన్న పేల్డ్ అన్నమాట, చిన్న చిన్న వార్మ్స్ లో ఉంటాయి, చిన్న చిన్న ఆర్గానిజమ్స్ అన్నమాట, ఇన్సెక్ట్స్. అవి పారాసైట్స్ లో ఉన్నాయి. ఆ పారాసైట్ మీద ఫర్దర్ బ్యాక్టీరియా వల్ల ఒక పారాసైట్ లో ఉన్నది. సో దిస్ ఇస్ ఓకే known as a parasitic food chain, where there is only one producer tree and every successive consumer, primary consumer, secondary consumer and tertiary consumers ఎవరైతే ఉన్నారో they are all parasites అన్నమాట. ఓకే, they are all parasites on each other, అది. ఓకే, సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద పారాసైటిక్ ఫుడ్ చైన్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ప్రతి ఒక్క మనం ట్రాఫిక్ లెవెల్ ఎప్పుడైతే చూసుకుంటున్నామో we need to discuss two important points. One is the standing crop. ఓకే, ఒకటి స్టాండింగ్ క్రాప్ అని డిస్కస్ చేస్తాము, ఇంకోటి స్టాండింగ్ స్టేట్. స్టాండింగ్ స్టేట్, స్టాండింగ్ క్రాప్ ఒకటి, స్టాండింగ్ స్టేట్ ఒకటి, రెండిటిని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఓకే, ఓకే. స్టాండింగ్ క్రాప్ ఒకటి, స్టాండింగ్ స్టేట్ ఒకటి. ప్రశాంత్, టెలిగ్రామ్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, టెలిగ్రామ్, రిమెంబర్ దాట్. ఓకే, రండి. నౌ అన్నిటికన్నా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే స్టాండింగ్ క్రాప్ గురించి మాట్లాడుకుందాం. ఒక స్టాండింగ్ క్రాప్ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ కంటెంట్ ఆర్ బయోమాస్, అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ అ ట్రాఫిక్ లెవెల్. ఓకే, ఒక పర్టికులర్ ట్రాఫిక్ లెవెల్లోని, ఇన్ అ పర్టికులర్ పర్టికులర్ ట్రాఫిక్ లెవెల్, ఒక పర్టికులర్ ట్రాఫిక్ లెవెల్ తీసుకున్నట్లయితే దాంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉంది. అప్పుడప్పుడు ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉన్నదో, ఈ ఆర్గానిక్ కంటెంట్ ఏదైతే ఉన్నదో, దీన్ని రెండు విధాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి, ఈ ఆర్గానిక్ కంటెంట్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం ఓకే యాక్చువల్ గా అమౌంట్ ఆఫ్ బయోమాస్ కింద కూడా తీసుకోవచ్చు. ఓకే, ఏ రోజు 3 o'clock కి క్లాస్ మీకు ఉండదమ్మా. ఓకే, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాస్ ఉంటుంది, నేను డెఫినెట్లీ మీకు చెప్తాను. ఓకే, ఐబీ సెషన్ అనేది ప్లాన్ చేయడం జరుగుతున్నది. సో ఐ లెట్ యూ నో అబౌట్ ఇట్. ఇప్పుడు ప్రస్తుతానికి క్లాస్ చూడండి. ఓకే, అది అన్నమాట. సో ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉన్నదో, ఆర్గానిక్ మ్యాటర్ ని మనం అమౌంట్ ఆఫ్ బయోమాస్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అమౌంట్ ఆఫ్ బయోమాస్, బయోమాస్ అంటే డ్రై వెయిట్ ఆఫ్ ది ఆర్గానిజం అన్నమాట. ఓకే, జస్ట్ అ మినిట్. అరే, ఐ థింక్ ఎక్కడికి వెళ్ళింది అది. డిలీట్ అయినట్టుంది. ఓకే, మళ్ళీ రాస్తాను. స్టాండింగ్ స్టేట్ ఒకటి, స్టాండింగ్ క్రాప్ ఒకటి, లెట్ మీ రైట్ ఇట్ డౌన్. స్టాండింగ్ క్రాప్ ఒకటి, ఇంకోటి స్టాండింగ్ స్టేట్ ఒకటి. దీస్ ఆర్ ద పాయింట్స్ యువర్ డిస్కసింగ్. ఓకే, ఐ థింక్ ఓకే. సో స్టాండింగ్ క్రాప్ ఏదైతే ఉన్నదో, స్టాండింగ్ క్రాప్ అని మనం ఏమంటాము? ఐ జస్ట్ టోల్డ్ అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్, అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్, ఎంతైతే అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉందో, ఆర్గానిక్ మ్యాటర్ ఎంతైతే ఉన్నదో
ఓకే, దాన్ని మనం ఇన్ అ ట్రాఫిక్ లెవెల్, ఇన్ అ పర్టికులర్ ట్రాఫిక్ లెవెల్, ఒక పర్టికులర్ ట్రాఫిక్ లెవెల్ ని మనం తీసుకుందాం అని చెప్పాను. అది ఏదైతే ఆల్రెడీ రాసానో అది కొంచెం డిలీట్ అయింది, అది ఇరేజ్ అయిపోయింది. ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో దిస్ కెన్ బి ఇన్ ద అమౌంట్ ఆఫ్ బయోమాస్. ఇట్ కెన్ బి మెజర్డ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ బయోమాస్. ఎంత బయోమాస్ ఉన్నది. సో బయోమాస్ ఇస్ బేసికల్లీ ఎలా చూస్తారు అంటే ఒక ఆర్గానిజం లోని డ్రై వెయిట్ ఎంత ఉంది, డ్రై వెయిట్ ఏదైతే ఉన్నదో డ్రై వెయిట్ ని బయోమాస్ కింద తీసుకుంటారు. వాటర్ ని రిమూవ్ చేసిన తర్వాత ఎంత బయోమాస్ ఉన్నది దాన్ని డ్రై వెయిట్ అంటారు. ఆ డ్రై వెయిట్ ని మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మెజర్మెంట్ ఏదైతే తీసుకోవచ్చో దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఆ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎన్నైతే ఉన్నాయో ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్లో ఎన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు సేమ్ ట్రాఫిక్ లెవెల్లో రెండు మూడు ఆర్గానిజమ్స్ ఉండొచ్చు. సో మ్యాన్ కెన్ బి ఏ ప్రైమరీ కార్నివోర్ ఆల్సో, సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి ఏ హెర్బివోర్ ఆల్సో. సో మనం కూడా ఒక గోట్ ఎలాగైతే ఫ్రూట్స్ తింటున్నారో మనం కూడా ఫ్రూట్స్ తింటున్నాం, వెజిటబుల్స్ తింటున్నాం. వీ కెన్ బి ఏ హెర్బివోర్, ప్రైమరీ కన్స్యూమర్ కింద కూడా వచ్చేస్తాం. అప్పుడు మనం సెకండరీ కన్స్యూమర్ కింద వచ్చేస్తాము యాజ్ ఎ కార్నివోర్ ఆల్సో కదా. సో మనది ఎప్పుడు ఒక ట్రాఫిక్ లెవెల్ సేమ్ గా ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ట్రాఫిక్ లెవెల్ ఒక ఫుడ్ చైన్ మెథడ్ లో మనం తీసుకున్నట్లయితే, ఒకే ఫుడ్ చైన్ లో మనం తీసుకున్నట్లయితే దాంట్లోని ఎంత వరకు ఆర్గానిక్ కంటెంట్ ఉంటుందో ఒక ట్రాఫిక్ లెవెల్ ని తీసుకున్నప్పుడు దాన్ని మనం స్టాండింగ్ క్రాప్ అంటాం. దీన్ని మనం స్టాండింగ్ క్రాప్ అంటాం. ఇప్పుడు మనకి ఇంకొక పాయింట్ వస్తుంది, దట్ ఇస్ స్టాండింగ్ స్టేట్ అంటారు దీన్ని. ఓకే, అది స్టాండింగ్ స్టేట్ అంటే అమౌంట్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్. ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్ అయితే దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్. అమౌంట్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్. ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ యాక్చువల్ గా ప్రతి ఒక్క ట్రాఫిక్ లెవెల్లో ఉంది పర్ యూనిట్ ఏరియా. ఓకే, పర్ యూనిట్ ఏరియా, పర్ యూనిట్ ఏరియా. దీన్ని మనం ఏమంటాము, స్టాండింగ్ స్టేట్ అంటాం. దీనికన్నా ఎక్కువ దీని గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పదండి, లెటస్ గో ఇంటూ ఇకలాజికల్ పిరామిడ్స్. ఇంకా ఇకలాజికల్ పిరామిడ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. దీంతో మనది బేసిక్ గా ఈ పర్టికులర్ పాయింట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇకోలాజికల్ పిరామిడ్స్, ఇకలాజికల్ పిరామిడ్స్. ఓకే, ఇకలాజికల్ పిరామిడ్స్. పదండి అందరూ కొంచెం శ్రద్ధ పెట్టండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇకలాజికల్ పిరామిడ్స్. సో ఇకలాజికల్ పిరామిడ్స్ అంటే ఏంటి, మనం ఏదైతే ఇకలాజికల్ పారామీటర్స్ ఉన్నాయో వేరే వేరే ట్రాఫిక్ లెవెల్స్ లో ఎంత ఎనర్జీ ఉంది, ఎంత బయోమాస్ ఉంది, ఎంత నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, దీన్ని మనం చెప్పడానికి ఓకే ఇకలాజికల్ పిరామిడ్స్ అనేవి వేస్తాం. ఓకే, సో వాట్ ఆర్ ఇకలాజికల్ పిరామిడ్స్? దే ఆర్ ద గ్రాఫికల్ representation of various ecological parameters. parameters ఈ పారామీటర్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ పారామీటర్స్ ఉండొచ్చు. సో ద పారామీటర్స్ కెన్ బి ద నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఫర్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్. ఈ పారామీటర్స్ వచ్చేసి మనకి జస్ట్ మినిట్, ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పారామీటర్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ అవ్వచ్చు. దిస్ కెన్ బి ద నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గానిజం ఉంది, సేమ్ స్పీషీస్ అవ్వచ్చు, డిఫరెంట్ స్పీషీస్ అవ్వచ్చు. ఒకే ఒక ట్రీని రెండు మూడు టైప్స్ ఆఫ్, ఒక ట్రీ నుంచి వచ్చే ఫ్రూట్స్ ని బర్డ్స్ తినొచ్చు, యానిమల్స్ తినొచ్చు, హ్యూమన్ బీయింగ్స్ తినొచ్చు. సో అందుకే దీన్ని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ ట్రాఫిక్ లెవెల్ అది చెక్ చేయడానికి కూడా, దానికోసం కూడా ఆ పర్టికులర్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాను ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చేస్తాం. రెండోది ఏంటంటే వీ కెన్ ఆల్సో సీ ద ద అమౌంట్ ఆఫ్ బయోమాస్, ఎంత డ్రై వెయిట్ అనేది ఉన్నది ఇన్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్. ఓకే, లేదు అంటే మనం మూడో మెజర్మెంట్ చూసుకున్నట్లయితే ఇఫ్ వి టాక్ అబౌట్ ద థర్డ్ పార్ట్ ఇస్ దట్ ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్. ఓకే, అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్. అర్థమైందా? ఓకేనా, అది అన్నమాట.
క్లియర్? ఓకేనా? పదండి. నౌ ఇమ్రాన్ ఖాన్ అడుగుతున్నారు, సార్ అందులో అంతా చెప్పేశానమ్మా, అందులో ఓన్లీ 2 మార్క్స్ మిగిలాయి అంతేను. ఆ 2 మార్క్స్ కూడా 2-3 చాప్టర్లే మిగిలాయి. సెషన్ అనేది అబ్రప్ట్ గా ఎండ్ అయింది. అందుకే దానిది కంప్లీట్ పీడిఎఫ్ ఏదైతే ఉందో నేను ఆ పర్టికులర్ ఏదైతే సెషన్ ఉన్నదో దాని పిన్ కామెంట్స్ లో ఇచ్చేసాను. మీరు వెళ్ళి ఆ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మొత్తం 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ అన్ని ఒకే పీడిఎఫ్ లో ఉంటాయి. ఓకే, యూ కెన్ రిఫర్ దట్ పీడిఎఫ్ టు స్టడీ. అంతే అన్నమాట. ఓకేనా? పదండి. సో 3 టైప్స్ ఆఫ్ పిరమిడ్స్ అనేవి మనం వేస్తాం. ఏ పిరమిడ్ అయినా మనం గుర్తుంచుకోవాలి. మనకు ఒక నార్మల్ పిరమిడ్ మనం చూసుకున్నట్లయితే, ఓకే, మనకి ఎప్పుడూ ఒక పిరమిడ్ ఇలాగే ఉంటుంది. సో ఇట్ విల్ బి ట్రయాంగులర్ ఇన్ షేప్. ఏదైతే కిందనున్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ ఉంటుంది, మీద తక్కువ ఉంటుంది. అందుకే ఎక్కువగా నార్మల్ గా ఒక పిరమిడ్ లో తీసుకున్నట్టు మనం ఇక్కడ ప్రైమరీ ట్రాఫిక్ లెవెల్ చూసుకుంటాము. హియర్ వి విల్ ప్లేస్ ద ప్రైమరీ ట్రాఫిక్ లెవెల్, హియర్ ద సెకండరీ ట్రాఫిక్ లెవెల్, ఓకే, అండ్ హియర్ ద టెర్షరీ ట్రాఫిక్ లెవెల్. అలాగా థర్డ్ ట్రాఫిక్ లెవెల్, సెకండ్ ట్రాఫిక్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వేరే వేరే ట్రాఫిక్ లెవెల్స్ ని అలా మీదకి వెళ్తూ వెళ్తూ పెట్టుకుంటాం అనమాట. నౌ దిస్ పిరమిడ్ కెన్ ఆల్వేస్ అప్రైట్ పిరమిడ్ ఉండాలని అవసరం లేదు, ఇన్వర్టెడ్ కూడా అవ్వచ్చు. దాని గురించి 1 by 1 మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, సో పదండి, లెట్ us స్టార్ట్. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ లెట్ us డిస్కస్ ద పిరమిడ్ ఆఫ్ నంబర్స్. ఓకే, పిరమిడ్ ఆఫ్ నంబర్, పిరమిడ్ ఆఫ్ నంబర్ గురించి ముందు డిస్కస్ చేసుకుందాం. సో వాట్ ఈస్ ద పిరమిడ్ ఆఫ్ నంబర్? ఎన్ని నంబర్ ఆఫ్ ఆర్గానిజం, ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్లో ఎన్ని నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. సో ఒక గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ చూసుకున్నట్లయితే, ఒక గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ లో చూసుకున్నట్లయితే గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ లో చూసుకున్నట్లయితే మనకి అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి కిందన ప్రొడ్యూసర్ ఉంటుంది. ఓకే, సో ద ప్రొడ్యూసర్ విల్ బి ద ఫస్ట్ ఆర్గానిజం. ఓకే, ప్రొడ్యూసర్ మీద వచ్చేసి మనకి హర్బివోర్స్ వస్తాయి. ఓకే, హర్బివోర్స్ మీద మనకి ప్రైమరీ కార్నివోర్స్ మీద సెకండరీ కార్నివోర్స్ వస్తాయి. అది అన్నమాట. సో దీస్ విల్ బి ద ప్రొడ్యూసర్స్, herbivores, primary carnivores, okay, and secondary carnivores. Okay, so this will be in a grassland ecosystem. So it will be upright. ఎలా ఉంటుంది ఇది? It will be upright. ఓకే, ఇలాగే ఉంటుంది, ఇలాగే వెళ్తున్నది ఇది. ఓకే, upright. This is an upright ecosystem. Now let us talk about another type of, ఇది ఒక టైప్ ఇది. ఓకే, గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్ మాట్లాడుకున్నాం. లెట్ us talk about pond ecosystem. పాండ్ ఎలా ఉంటుంది? ఒక అక్వాటిక్ ఎకోసిస్టమ్ మనం తీసుకున్నట్లయితే aquatic. So this is terrestrial. This is a terrestrial one, and this is an aquatic one. Aquatic ecosystem. Okay. So aquatic ecosystem ఎలా ఉంటుంది pond లోని అంటే, it will always also be upright. So number of producers will always be more than the number of consumers. Okay, just a minute. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫైటో ప్లాంక్టాన్స్ వస్తాయి. ఇప్పుడు ఫైటో ప్లాంక్టాన్స్ తర్వాత జూ ప్లాంక్టాన్స్, దాని తర్వాత స్మాల్ ఫిషెస్. ఓకే, స్మాల్ ఫిషెస్ వస్తాయి, దాని తర్వాత లార్జ్ ఫిషెస్ వస్తాయి ఇక్కడ. ఓకే, సో ఒక్కొక్క పర్టికులర్ మనం ట్రాఫిక్ లెవెల్లో చూసుకున్నట్లయితే, మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఇక్కడ వీటిది నంబర్ ఎంతైతే ఉంటుందో ఆ నంబర్ ని మనం కన్సిడర్ చేసుకుంటూ ఇది పర్టికులర్ గా వేసుకోవడం జరుగుతుంది. అది అన్నమాట. ఓకే, అది క్లియర్. ఓకేనా? పదండి. నౌ let us see let us see the last, that is the tree ecosystem, which is a exceptional అన్నమాట. ఇక్కడ మనకి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఎప్పుడైతే మనం చూసుకుంటామో దీంట్లో మనకి అప్రైట్ టైపే కనిపిస్తుంది అనమాట. అన్ని మీద పక్క వెళ్తున్నట్టే కనిపిస్తాయి, అన్ని ఇలా అవుతున్నట్టే కనిపిస్తాయి అనమాట. ఎప్పుడైతే ఇలా అవుతుందో దాన్ని అప్రైట్ అంటాం. ఓకే, చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇలాంటి దాన్ని మనం ఎప్పుడూ అప్రైట్ అంటాం. దిస్ విల్ బి అన్ అప్రైట్ టైప్ అన్నమాట. వాట్ ఈస్ అన్ ఇన్వర్టెడ్ టైప్? ఎప్పుడైనా మనకి ఒక పిరమిడ్ ఇలా వచ్చింది అనుకోండి, దిస్ ఇస్ అన్ ఇన్వర్టెడ్ టైప్ ఆఫ్ పిరమిడ్. దీన్ని మనం ఇన్వర్టెడ్ టైప్ అంటాం. సో మనకి ఇన్వర్టెడ్ టైప్ ఏదైతే ఉన్నదో దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇన్వర్టెడ్ టైపే మీకు ఎక్కువగా క్వశ్చన్స్ లో అడుగుతారు. సో ఒక ట్రీ ఈకోసిస్టమ్ చూసుకున్నట్లయితే, ఒక ట్రీ ఈకోసిస్టమ్ లో మనకి ఎక్కువగా ఇన్వర్టెడ్ టైప్ అనేది మనం చూస్తాం అనమాట. ఓకే, సో వాట్ వి సీ ఇన్వర్టెడ్ టైప్ ఆఫ్ ఈకోసిస్టమ్. దీంట్లో అన్నిటికన్నా ట్రీలోని మనకి పారాసైటిక్ ఏదైతే ఉందో అదే అన్నిటికన్నా మనకి ఇంపార్టెంట్. సో పారాసైటిక్ ఫుడ్ చైన్ ఏదైతే ఉన్నదో, పారాసైటిక్ ఫుడ్ చైన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఆ ఫుడ్ చైన్ లో మనం ఏదైతే ఒక పర్టికులర్ ఏదైతే ఇన్వర్టెడ్ వేసుకుంటామో అది మనకి ఇంపార్టెంట్. సో
మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక ట్రీది నెంబర్ వచ్చేసి ఒకటే ఉంటుంది, ఒకే ఒక ట్రీ ఉంటుంది. ఓకే, సో దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రీ. ఓకే, దెర్ ఇస్ ఓన్లీ వన్ ట్రీ, బట్ ద నంబర్ ఆఫ్ బర్డ్స్ ఆర్ మోర్. ఓకే, మనకి నంబర్ ఆఫ్ బర్డ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కంపారిటివ్ గా. ఓకే, మనకి లెటర్స్ ఒక ట్రీ ఉన్నదంటే ఆ ట్రీ మీద దాదాపు 100 బర్డ్స్ ఉన్నాయి. ఓకే, ఆ 100 బర్డ్స్ మీద లెటర్స్ ఒక దాదాపు 1 lakh బ్యాక్టీరియా అనేవి వాటి మీద బతుకుతుంది ఫర్దర్ వెళ్ళి. ఓకే, సో అందుకే దిస్ వన్ విల్ బికమ్ ఎన్ ఇన్వర్టెడ్ టైప్. దీన్ని మనం ఇన్వర్టెడ్ టైప్ అంటాం. సో ఇన్వర్టెడ్ ఎందుకు అంటున్నాము అన్నది అర్థం అవ్వాలి మీకు. మనం ఎందుకు ఇన్వర్టెడ్ అంటున్నాము అంటే బేసిక్ గా బికాస్ దిస్ పర్టికులర్ టైప్ ఆఫ్ ఏదైతే ఇకలాజికల్ పిరామిడ్ ఉన్నదో అందులో ట్రీ ఒకటే ఉన్నది. ద నంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఆర్ లెస్, నాట్ ద బయోమాస్. ఇక్కడ బయోమాస్ ఎనర్జీ మనం కన్సిడర్ చేయట్లేదు, నంబర్ ని కన్సిడర్ చేస్తున్నాం. నంబర్ ఒకటే ట్రీ ఉంది, ఒక 100 బర్డ్స్ దాని మీద ఉంటున్నాయి, 1 లక్ష బ్యాక్టీరియా ఏదైతే ఉన్నదో వాటి మీద ఇంకా ఫర్దర్ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దిస్ ద పిరామిడ్ ఇన్ అ పారాసైటిక్ ఫుడ్ చైన్. Okay, the pyramid in a tree, okay, will be inverted. The ecosystem in a pyramid of a tree లేదంటే పిరమిడ్ ఏదైతే ఫుడ్ చైన్ ఉన్నదో, ఓకే, ట్రీ ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో ఇన్వర్టెడ్ గా ఉంటుంది. ఓకే, సో ఇదే నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. ఓకే, జస్ట్ మినిట్. సో ఇదొక ఎగ్జాంపుల్ మనకి. నౌ లెట్ us టాక్ అబౌట్ ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్. మనం నెక్స్ట్ ఇంకా పిరమిడ్ ఆఫ్ బయోమాస్ గురించి మాట్లాడదాం. పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఓకే, సో వాట్ ఈస్ ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్? ఓకే, సో పిరమిడ్ చూడండి అమ్మా తరుణ్ కుమార్, వారధి అనేది మనకి May 5 వరకు నడవదు. వారధి అనేది మనకి ఓన్లీ March 18 మీ ఐపీ ఎగ్జామ్స్ అయినంత వరకు నడుస్తుంది. వారధి తర్వాత ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది యూట్యూబ్ లోనే, ఫ్రీ బ్యాచ్. దాంట్లో మనం మొత్తం అన్ని చాప్టర్స్ మ్యారథాన్ లాగా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, అది పదండి. సో నా గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్ అన్నిటికన్నా ఫస్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం. బయోమాస్ అంటే డ్రై వెయిట్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. ఏదైతే డ్రై వెయిట్ ఉంటుందో ఒక ఆర్గానిజం ని, దాన్ని మనం బయోమాస్ అంటాం. సో ప్రతి ట్రాఫిక్ లెవెల్లోని డ్రై వెయిట్ ని మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే మనకి ఎలా వస్తుంది అన్నది చూసుకోవాలి. సో ఒక గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్ తీసుకున్నట్లయితే మనకి ఎప్పుడు అప్రైట్ గానే ఉంటుంది అది. ఎందుకు అంటే గ్రాస్ ది బయోమాస్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. సో ద బయోమాస్ ఆఫ్ ద గ్రాస్ విల్ ఆల్వేస్ బి మోర్. దాని తర్వాత మనకి వచ్చేసి ఫర్దర్ ట్రాఫిక్ లెవెల్స్ లో అలా తప్పుకుంటూ వెళ్తుంది. సో దీస్ ఆర్ ద ప్రొడ్యూసర్స్, హర్బివోర్స్ అండ్ కార్నివోర్స్. ఓకే, అది అన్నమాట. సో ప్రొడ్యూసర్స్, హర్బివోర్స్ అండ్ కార్నివోర్స్, అది. సో ఒక అప్రైటే మనకు ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అప్రైట్ ఓన్లీ. సో దీంట్లో ఎలాంటి డౌట్స్ లేవు. ఓకే, నో లెట్ us టాక్ అబౌట్ ద పాండ్ ఎకోసిస్టమ్. పాండ్ ఎకోసిస్టమ్ లో ఓకే మనం చూసుకుందామండి, పదండి. సో పాండ్ ఎకోసిస్టమ్ వచ్చేసి, ఇఫ్ యు టాక్ అబౌట్ ద పాండ్ ఎకోసిస్టమ్ విచ్ ఇస్ అన్ aquatic టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్, దీంట్లో వచ్చేసి ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇస్ ఇన్వర్టెడ్. ఇట్ విల్ బి ఇన్వర్టెడ్. ఎందుకు ఇది ఇన్వర్ట్ అవుతుంది? ఎందుకంటే ద బయోమాస్ ఆఫ్ ఫైటోప్లాంక్టాన్ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ జూప్లాంక్టాన్, విచ్ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ ఫిషెస్, విచ్ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ లార్జ్ ఫిషెస్. ఇదే మనం ఇక్కడ వేసుకుంటాం చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే ఫైటోప్లాంక్టాన్స్ ఉన్నాయో, ఫైటోప్లాంక్టాన్స్ ది నంబర్ తక్కువ ఉంటుంది, జూ ప్లాంక్టాన్ ది నంబర్ దానికన్నా ఎక్కువ ఉంటుంది. జూ ప్లాంక్టాన్ కన్నా ఎక్కువ నంబరు స్మాల్ ఫిషెస్ ది ఉంటుంది, స్మాల్ ఫిషెస్ కన్నా ఎక్కువ నంబరు లార్జ్ ఫిషెస్ ది ఉంటుంది. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం జరుగుతున్నది, ద ఫైట్ ఏదైతే ఉన్నదో ఇట్ విల్ బికమ్ ఇన్వర్టెడ్. ఎందుకు ఇన్వర్ట్ అవుతున్నది? బికాస్ ద బయోమాస్ ఆఫ్ ఫైటోప్లాంక్టాన్స్, బయోమాస్ బయోమాస్ ఆఫ్ phytoplankton is less. ఓకే, ప్లైటోప్లాంక్టాన్స్ వచ్చేసి బయోమాస్ వచ్చేసి లెస్ అయిపోతుంది. ఫైటోప్లాంక్టాన్, జూ ప్లాంక్టాన్, స్మాల్ ఫిషెస్, ఇంకా లార్జ్ ఫిష్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ట్రాఫిక్ లెవెల్లో బయోమాస్ పెరుగుతూ వెళ్తున్నది. అలా అయితే మరి ఎలా సార్ అనుకుంటే, ఒక్క జూ ప్లాంక్టాన్ వచ్చి బోల్డ్ అని ఫైటోప్లాంక్టాన్స్ తింటుంది. అంటే ఫైటోప్లాంక్టాన్ ది నంబర్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు, బట్ ఒక్కొక్క దాంట్లో మన బయోమాస్ చూసుకుంటే తక్కువ ఉంటుంది. కానీ ద నంబర్ ఆఫ్ ఫైటోప్లాంక్టాన్ ఆన్ మోర్. సో జూ ప్లాంక్టాన్స్ కెన్ ఆల్వేస్ ఈట్ మోర్ ఫైటోప్లాంక్టాన్ ఫర్ ఎనర్జీ. అగైన్ ద స్మాల్ ఫిష్ విల్ ఈట్ అ లాట్ ఆఫ్ జూ ప్లాంక్టాన్స్. మీకు ఇప్పుడు ఏమనిపిస్తున్నది, ఒక లార్జ్ ఫిష్ ఒకే స్మాల్ ఫిష్ తింటుందా? కాదు. ఒక లార్జ్ ఫిష్ వచ్చేసి 5 స్మాల్ ఫిషెస్ తింటే దాని కడుపు నిండుతుంది. ఒక స్మాల్ ఫిష్ వచ్చేసి బోల్డ్ అంత జూ ప్లాంక్టాన్ తింటేనే దాని కడుపు నిండుతుంది.
సో అప్పుడే దానికి ఎంతైతే బయోమాస్ లేదంటే ఎనర్జీ కావాలో అదనేది దానికి దొరకడం జరుగుతుంది. So this is another important point that we need to remember, that in a pond or an aquatic ecosystem, okay, the pyramid of biomass is inverted. The pyramid of biomass is inverted because the biomass of phytoplankton is less. అది అన్నమాట. ఫర్దర్ వెళ్తూ మనకి లాస్ట్ వచ్చేసి ట్రీ ఈకోసిస్టమ్ లో చూసుకుందాం. ఓకే, లెట్ us టాక్ అబౌట్ ట్రీ ఈకోసిస్టమ్. ఓకే, ట్రీ ఈకోసిస్టమ్ చూసుకున్నట్లయితే ట్రీ ఈకోసిస్టమ్ లో ఇట్ విల్ బి అప్రైట్. ట్రీది మనకి ఎక్కువ ఉంటుంది ఎప్పుడూను. ఓకే, ట్రీది మనకి బయోమాస్ వచ్చేసి ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత బర్డ్స్ ది, దాని తర్వాత బ్యాక్టీరియాది. సో ట్రీ విల్ బి మోర్ దాన్ బర్డ్స్ అండ్ దెన్ బ్యాక్టీరియా. అది అన్నమాట. ఓకే, లేదు అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు బర్డ్స్ ని ఫర్ సపోజ్ లెటస్ సే బర్డ్ ని ఫర్ సపోజ్ బర్డ్ ఒక పెద్ద బర్డ్ దాన్ని తింటున్నది, లెటస్ సే హాక్ తింటున్నది దాన్ని. హాక్ హాక్ ఈజ్ అ బిగ్గర్ బర్డ్ అన్నమాట. అలాంటప్పుడు కూడా హాక్ ఒకటే ఉంటుంది, దాని బయోమాస్ కంపారిటివ్ గా తక్కువ అవుతూ వెళ్తుంది అనమాట. సో దిస్ ఇస్ అన్ అప్రైట్ టైప్ ఆఫ్ పిరామిడ్. లాస్ట్ వచ్చేసి ద లాస్ట్ టైప్ ఇస్ ద పిరామిడ్ ఆఫ్ ఎనర్జీ దట్ విల్ బి డిస్కసింగ్. దట్ ఈస్ ద పిరామిడ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, పిరామిడ్ ఆఫ్ ఎనర్జీ. ద పిరామిడ్ ఆఫ్ ఎనర్జీ ఎలాంటి సిచ్యువేషన్ తీసుకున్నా ఇట్ విల్ ఆల్వేస్ బి అప్రైట్. ఇట్ విల్ ఆల్వేస్ బి అప్రైట్. మనం ఏ సిచ్యువేషన్ తీసుకోండి, ఎనీ ఈకోసిస్టమ్ ఆర్ ఫుడ్ చైన్, మనం ఎలాంటి ఫుడ్ చైన్ తీసుకున్నా, మనం ఎలాంటి ఫుడ్ చైన్ అయినా, ఓకే, ఎలాంటి ఫుడ్ చైన్ అయినా లేదంటే ఈకోసిస్టమ్ అయినా, ఎలాంటి ఫుడ్ చైన్ లేదంటే ఈకోసిస్టమ్ అయినా కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దట్ ద పిరామిడ్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ఆల్వేస్ అప్రైట్. ఎందుకంటే ప్రొడ్యూసర్ నుంచి ఎప్పుడైతే ఎనర్జీ కన్స్యూమర్ కి వెళ్తున్నదో ఎనర్జీ అనేది తక్కువ అవుతూ వెళ్తున్నది. మనం మాట్లాడుకున్నాం, ఫర్ సపోజ్ ఒక గ్రాస్ ఉన్నది అనుకోండి. ఓకే, గ్రాస్ నుంచి ఫర్దర్ ఒక హర్బివోర్ తిన్నది, హర్బివోర్ నుంచి ఒక కార్నివోర్ తర్వాత నుంచి ఇంకో కార్నివోర్ తిన్నది. సో లెట్ us say, okay, this is the producer. Okay, this is the producer. Okay, primary consumer, secondary consumer and tertiary consumer. ప్రతిసారి ఎనర్జీ మనకి 10% లా అనేది ఫాలో అవుతూ వెళ్తున్నది. సో దెర్ ఇస్ అ 10% లా ఎవ్రీ టైం. ఓకే, నేను చెప్పాను ఇక్కడ ఫర్ సపోజ్ 10,000 కిలో క్యాలరీస్ ఉన్నట్టయితే ఇక్కడ మనకి 1000 వెళ్తుంది. ఓకే, 1000 అయితే ఇక్కడ 100 వెళ్తుంది, ఇక్కడ 100 వెళ్తే ఇక్కడ 10 వెళ్తుంది. సారీ, ఇక్కడ 10 వెళ్తుంది. అది అన్నమాట. సో ప్రతిసారి మనకి ఒక 10% రిడక్షన్ అనేది అవ్వకుంటూ ఓన్లీ 10% మాత్రమే ప్రతి ఒక్క ట్రాఫిక్ లెవెల్ కి ముందుకు వెళ్తున్నది. సో ప్రతిసారి 10% తగ్గుతూ వెళ్తున్నారు కాబట్టి ఆల్వేస్ ప్రొడ్యూసర్ విల్ హ్యావ్ మోర్ ఎనర్జీ దాన్ ద కన్స్యూమర్. ఎవ్రీ సక్సెసివ్ ట్రాఫిక్ లెవెల్ వెళ్తూ ఎనర్జీ అనేది రిడ్యూస్ అవుతూ వెళ్తున్నది. అండ్ బికాస్ ద ఎనర్జీ ఇస్ గెటింగ్ రిడ్యూస్డ్ ఆల్వేస్, ఇట్ విల్ ఆల్వేస్ బి అప్రైట్. కిందనే ఎక్కువ ఉంటుంది, మీదన ఎప్పుడు తక్కువ ఉంటుంది. అది అన్నమాట. ఓకేనా, క్లియర్, అర్థమైందా? సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇది బేసిక్ గా బేస్డ్ ఆన్ ఏ లా మనం చూసుకున్నట్లయినా పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో ఇట్ విల్ ఆల్వేస్ బి అప్రైట్. అది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? ఆర్ దేర్ ఎనీ లిమిటేషన్స్? లేదు అంటే ఆర్ దేర్ ఎనీ డ్రాబ్యాక్స్? మనకి ఎలాంటి లిమిటేషన్స్ లేదంటే డ్రాబ్యాక్స్ ఉన్నాయా విత్ రెస్పెక్ట్ టు పిరామిడ్స్ తో సంబంధించి మనకి ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా? పిరామిడ్స్ మనం దేనికోసం వాడకూడదు? మనం ఇప్పుడు బేసిక్ గా చూసుకున్నట్లయితే ఎనర్జీ ఫ్లో అనేది ఎలా జరుగుతున్నది, బయోమాస్ అనేది ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్లో ఎంత ఉన్నది, లేదంటే నంబర్ ఆఫ్ ఆర్గనిజం పర్ ట్రాఫిక్ లెవెల్లో ఎంత ఉన్నది, ఇది అర్థం చేసుకోవడానికి మనం పిరామిడ్స్ ని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గా తీసుకొని వేసుకుంటాం. కాకపోతే దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి పిరామిడ్స్ అనేవి దే ఆర్ గుడ్ ఫర్ ఫుడ్ చైన్స్. ఒక స్ట్రైట్ ఫుడ్ చైన్ ఉన్నది అనుకోండి, దాంట్లో ప్రైమరీ సెకండరీ ట్రాఫిక్ లెవెల్స్ ఈజీగా చెప్పడం ఈజీగా మనం ఒక పిరమిడ్ వేసుకుంటాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ వెబ్ వీ కెనాట్ డ్రా పిరమిడ్. ఫుడ్ వెబ్ అనేది చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది కాబట్టి ఫుడ్ వెబ్ వచ్చేసి దాంట్లో మనకి పిరామిడ్స్ వేసుకోవడం కుదరదు. సో ద పిరామిడ్స్ ఆర్ నాట్ పాసిబుల్ విత్ రెస్పెక్ట్ టు ఫుడ్ వెబ్. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఫర్ పిరామిడ్, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మనం డీకంపోజర్స్ ని కన్సిడర్ చేయం. డీకంపోజర్స్ లేదంటే డెట్రివోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెట్రివోర్స్ ని మనం కన్సిడర్ చేయం. యాక్చువల్గా పిరామిడ్ లో వి డోంట్ కన్సిడర్, నాట్ కన్సిడర్డ్. ఓకే, సో కన్సిడర్ చేయకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే బోల్డ్ అంత ఎనర్జీ ఒక టెరెస్ట్రియల్ ఇకోసిస్టమ్ లో చూసుకున్నట్లయితే, టెరెస్ట్రియల్ ఇకాలజీలో చూసుకున్నట్లయితే డెట్రివోర్స్ లేదంటే డీకంపోజర్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎంత ఎనర్జీని కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో అలాంటప్పుడు వీటిని మనం ఒక పిరామిడ్స్ లో కన్సిడర్ చేయలేదు అంటే
then that is the big drawback అన్నమాట. Number 1. Okay, this is one important thing. ఇంకా చాలా సార్లు the same organism, okay, same organism can act in can be in first trophic level. ఇది T1 లో ఉండొచ్చు, లేదు అంటే it can also be in T3. ఎలాగా? ఒక ఇన్సెక్టివోరస్ ప్లాంట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇన్సెక్టివోరస్ ప్లాంట్, ఓకే, ఒక ఇన్సెక్టివోరస్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దాన్ని చూసుకున్నట్లయితే సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి ఇన్ ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్. ఇది ఒక ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో ఉండి ఫోటోసింథసిస్ చేయొచ్చు. సో ఫోటోసింథసిస్ చేయడం వల్ల ఇట్ కెన్ బి ఇన్ అ ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఓకే, ఒక ప్రొడ్యూసర్ లాగా ఉండొచ్చు. లేదు అంటే ఇది ఇన్సెక్ట్ అని తింటున్నది. సో వెన్ ఇట్ ఈస్ కన్స్యూమింగ్ అన్ ఇన్సెక్ట్, it can be in a third trophic level or a secondary. It can be a carnivore as well. It can also act as a carnivore. సో దాని వల్ల కూడా ఏమవుతుందంటే పిరామిడ్ లోని ప్రాబ్లం వచ్చేస్తుంది. అదే ఫుడ్ చైన్ లోని అది ఒక ఇన్సెక్ట్ ని తినేయచ్చు, లేదంటే ఫుడ్ ని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దాని వల్ల ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. దాని రెండు ట్రాఫిక్ లెవెల్లో ఒకే ఆర్గనిజం వచ్చేయడం వల్ల కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ బికమ్స్ అ డ్రాబ్యాక్ విత్ రెస్పెక్ట్ టు పిరామిడ్ ఆఫ్ ఎనర్జీ. పిరామిడ్స్ అని వేయడం దీంతో ప్రాబ్లం అనేది అవుతుంది అనమాట. ఓకే, నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే మీరందరికీ మాట్లాడుకోవాలి. ఓకే, చూడండి, ఇప్పుడు మీరందరూ ఏదైతే ఇంపార్టెంట్ విషయం మనం మీ అందరికీ చెప్పాలో దట్ ఈస్, ఓకే, మనకి నీట్ లోకి వచ్చేసి ఇక్కడ వరకే సిలబస్ అయిపోతుంది అనమాట. నీట్ లోకి వచ్చేసి మనకి యాక్చువల్ గా ఇకలాజికల్ సక్సెషన్ ఏదైతే ఉన్నదో, ఇకలాజికల్ సక్సెషన్ లేదు. ఓకే, అది కాకుండా న్యూట్రియంట్ సైక్లింగ్ లేదని చెప్పారు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇకలాజికల్ సక్సెషన్ అది కాకుండా ఏవైతే డిఫరెంట్ ఇకలాజికల్ అడాప్టేషన్స్ ఉన్నాయో అవి యాక్చువల్ గా మీకు లేవు. బట్ మనకి న్యూట్రియంట్ సైక్లింగ్ ఏదైతే ఉన్నదో కార్బన్ ది ఫాస్ఫరస్ ఏదైతే న్యూట్రియంట్ సైక్లింగ్ మనం నేర్చుకుంటామో, దిస్ ఇస్ యాక్చువల్లీ దేర్ ఫర్ బోత్ నీట్ అండ్ ఎంసెట్. ఇవి రెండు నీటికి రాకపోయినా దీస్ 2 టాపిక్స్ ఆర్ దేర్ ఫర్ ఎంసెట్. ఎంసెట్ లో చూసుకున్నట్లయితే ఈ రెండు టాపిక్స్ ఉంటాయండి. బోత్ దీస్ టాపిక్స్ ఆర్ దేర్ ఫర్ ఎంసెట్. చూడండి అమ్మా, బూస్ట్ వేషన్ ట్యూబ్ మీరు ఇలా స్పామ్ చేస్తే మాత్రం నేనేమి చేయలేను. ఓకే, ఎవరైతే యాక్చువల్గా డౌట్ అడుగుదాం అనుకుంటున్నారో మీరు అలా చేయడం వల్ల డౌట్ అడగకుండా అవుతుంది. సో ఫర్ సపోజ్ మీరు ఇంకా స్పామ్ చేశారంటే కొంతసేపటి వరకు మిమ్మల్ని టైం అవుట్ చేయాల్సి వస్తుంది. సో చేయకండి. ఓకే, ఇప్పుడే చెప్పేస్తున్నాను, స్పామ్ చేయకండి. నాకు స్పామ్ చేయడం అంటే చిరాకు నాకు. ఓకే, నేనేమైనా చేస్తాను అంటే చేస్తాను, నాకు మీరు టైం ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు చెప్పేగానే మీరు నెక్స్ట్ 1 hour లో మీరు ఆ సెషన్ చేసి పడేయాలంటే మీరు చేయగలుగుతారా చెప్పండి? నేను మీకు చెప్తాను, ఈ చాప్టర్ ఇప్పుడే కంప్లీట్ చేసి నెక్స్ట్ 1 hour లో క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయండి అంటాను. చేయగలుగుతారా? లేదు, ఎవరు చేయలేరు. ఎవరైనా అంతే, మనుషులు అన్నాక టైం ఇవ్వాలి మీరు అడిగిన తర్వాత. ఓకే, సో మీరు ఇంకొకసారి స్పామ్ చేశారు అంటే ఓకే, టైం అవుట్ లో పెట్టాల్సి వస్తుంది. బ్లాక్ ఏం చేయను, టైం అవుట్ లో పెట్టేస్తాను. సో మరి ఈ సెషన్ లో మరి మీరు ఇంక చాట్ చేయకుండా అయిపోతుంది ఇంకా. సో అందుకే చక్కగా వినండి ఫస్ట్. ఓకేనా, పదండి. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఎంసెట్ అండ్ నీట్. సో ఎవరైతే ఎంసెట్ నీట్ రెండింటికి ప్రిపేర్ అవుతున్నారో పూర్తిగా పార్ట్ 3 లో మనం ఏం చేసుకోబోతున్నాం అంటే, పార్ట్ 3 లో మనం ఇవే సెషన్స్ చేసుకోబోతున్నాం. ఎకలాజికల్ సక్సెషన్, ఎకలాజికల్ అడాప్టేషన్, న్యూట్రియంట్ సైక్లింగ్. ఇప్పుడు సార్ న్యూట్రియంట్ సైక్లింగ్ లేదు కదా మీరు అంటారు. నేను ఒక పర్టికులర్ ఇది చూపిస్తాను చూడండి. దిస్ ఇస్ ద సమ్మరీ ఆఫ్ ద చాప్టర్ సమ్మరీలోని మనం చూసుకున్నట్లయితే ఇంట్రొడక్షన్ ఇచ్చారు, ప్రొడక్టివిటీ, డికంపోజిషన్, ఎనర్జీ ఫ్లో గురించి ఇచ్చారు. దాని తర్వాత ఎనర్జీ ఫ్లో ఎలా జరుగుతుంది, పిరామిడ్స్ ఎలా అవుతున్నది అని చెప్పేసి లాస్ట్ లో న్యూట్రియంట్ సైక్లింగ్ ఇస్ ఆఫ్ 2 types, గ్యాసెస్ అండ్ సెడిమెంటరీ, అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, ఇదంతా చెప్పి ఓకే, న్యూట్రియంట్ సైక్లింగ్ ఇంకా ఈకోసిస్టమ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈకోసిస్టమ్ సర్వీసెస్ గురించి కూడా ఇచ్చారు. సో ఎవరైతే అనుకుంటున్నారో సార్ న్యూట్రియంట్ సైక్లింగ్ రాదు అనేసి, న్యూట్రియంట్ సైక్లింగ్ వస్తుంది, ఈకోసిస్టమ్ సర్వీసెస్ కూడా వస్తాయి. సో ఎవరైతే ఈకోసిస్టమ్ సర్వీసెస్ ఇంకా న్యూట్రియంట్ సైకిల్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు చక్కగా వచ్చేసేయండి. దే ఆర్ ప్రెసెంట్ ఫర్ బోత్ ఎంసెట్ అండ్ నీట్. ఇద్దరికి అవసరమే అది. ఓకేనా, ఇద్దరికి అవసరమే. ఎవరెవరైతే నీట్ ఇంక ఎంసెట్ రెండింటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళేమో ఇవన్నీ ఇకలాజికల్ సక్సెషన్, ఇకలాజికల్ అడాప్టేషన్స్ రెండింటికి అటెండ్ అవ్వండి. ఎవరైతే అట్లీస్ట్ ఓన్లీ నీట్ కైనా ప్రిపేర్ అవుతున్నారన్నా న్యూట్రియంట్ సైక్లింగ్, ఈకోసిస్టమ్ సర్వీసెస్ అనేది అటెండ్ అవ్వండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ నీట్ యాజ్ వెల్.
ఓకే, ఎందుకంటే ఇది మీకు సమ్మరీలో ఇచ్చారు, మీకు అక్కడ సిలబస్ లేకపోయినా సమ్మరీలో ఇచ్చారు. సో సమ్మరీ నుంచి లేదంటే ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు కాబట్టి న్యూట్రియంట్ సైక్లింగ్ ఈకోసిస్టమ్ సర్వీసెస్ అటెండ్ అవ్వండి. ఇది మనం పార్ట్ 3 లో రేపు డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకే, సో లెట్ ఇట్ బి వెరీ మచ్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో ఓన్లీ ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారన్నా మీరు రేపు రావచ్చు. ఎంసెట్ ఇంకా నీట్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నా కూడా రేపు రావచ్చు. ఓకే, ద ఓన్లీ టాపిక్స్ దట్ విల్ నాట్ బి దేర్ ఫర్ నీట్ ఇస్ ఎకలాజికల్ సక్సెషన్ అండ్ ఎకలాజికల్ అడాప్టేషన్స్ అంతే. ఓకే, పదండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. ఓకే, అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. నోట్స్ అనేవి మీకు టెలిగ్రామ్ లో దొరికిపోతుంది, మీరు వెళ్ళి టెలిగ్రామ్ లో చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్